మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి 2024వ సంవత్సరంలో తొలి మాసంలో తొలి శుక్రవారపు ఆరాధనలో సజీవంగా దేవుని ఆరాధించుటకు మన దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2024వ మాసం తొలి ఆరాధన, తొలి ఉపవాస ఆరాధనలో పాలు పంపులు పంచుకోవడం అనేది చాలా దైవాశీర్వాదములు అని అంటాను. చాలా భాగ్యము, చాలా ధన్యత ఉన్న పక్షాన మాత్రమే తొలి ఆరాధన అనేటువంటి దాన్ని పొందుకుంటాం తప్ప దాన్ని పోగొట్టుకున్న వాళ్ళందరూ కూడా సంవత్సరంలో ఏదో ఒక కలత, ఏదో రకమైన నష్టం, ఏదో రకమైన వెలుతు అనేటువంటిది వాళ్ళ జీవితంలో కనబడుతూ ఉంటుంది. ఏదైనప్పుడు కూడా తొలి సంవత్సరంలో తొలి ఆరాధనలో పాలు పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను దేవుని స్తుతించబద్దునే ఉన్నాను. ఏదైనప్పుడు కూడా దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచిన సంవత్సరం 4 నెలల నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద, ప్రత్యేకమైన వాటి మీద మనం ధ్యానించడానికి దేవుడు కృప అందించాడు. మునుపెన్నడూ కూడా ఎవరూ చేయలేనటువంటి పరిశీలన, లేకపోతే నాకు తెలిసినంత వరకు కూడా యావత్ ప్రపంచంలో ఎవరూ కూడా చేయనటువంటి అధ్యయనాన్ని ఈ పరిచయంలో దేవుడు చేయడానికి దేవుడు కృప అందించాడు. ఏంటి ఆ అధ్యయనం అంటే, ప్రత్యేకంగా నేను చెప్పనవసరత లేదని అంటాను. దేవుని యొక్క నామావళి అనే విషయం మీద పరిశీలన లేక అధ్యయనాన్ని జరిగించడానికి దేవుడు అద్భుతమైనటువంటి కృపని మనందరం మీద కూడా అనుగ్రహించాడు. ప్రపంచంలో నాకు తెలిసి ఇదే మొట్టమొదటిసారి ఉండొచ్చని నా అభిప్రాయం. ఎందుకంటే ఎవరైనా ఒకటో లేకపోతే రెండో లేకపోతే వాక్యంలో ఏదన్నా అవసరమైనప్పుడు ప్రస్తావించడమో జరిగి ఉండొచ్చు, కానీ పూర్తిగా దేవుడికి ఎన్ని హెబ్రీ పేర్లు ఉన్నాయి అనేటువంటి విషయం మీద తొలిసారిగా పరిశీలించినటువంటి పరిచర్య మాత్రం మన దేవుని కృపను బట్టి మనమే ఉండొచ్చు అని చెప్పి నేనైతే దేవుని ఎంతగానో దేవుని స్తుతించబోతున్నా ఉన్నాను. దేవుని కృపను బట్టి ఘనమైనటువంటి అధ్యయనాల్లో 45 పేర్లు అయితే మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా అవకాశం దేవుడు కానీ అందించుంటే, లేకపోతే ఇంకా కూడా సమయం మనకు అనుకూలమైన రీతిలో ఉండుంటే ఖచ్చితంగా ఇంకా నూతనమైనటువంటి ఎన్నో పేర్లు నేనైతే వెలికి తీసేటువంటి ప్రయత్నం అయితే చేతుని. కానీ దేవుడు కృపను బట్టి, దేవుడు అనుమతిని బట్టి, దేవుని ప్రేరణని గౌరవించినటువంటి కారణాన్ని బట్టి 2023వ సంవత్సరం ఆఖరి రోజు వరకు, లేకపోతే 2024వ సంవత్సరం తొలి ఆరాధన వరకు ఆ పేర్లు అయితే ప్రస్తావించుకోవడానికి దేవుడు కృప అందించాడు. 45 పేర్లు, 45 అద్భుతాలు అంటాను, 45 ఆనిముత్యాలు, 45 ఆధ్యాత్మిక పాఠాలు, 45 రకాలైనటువంటి దీవెనలో ఈ పరిచయంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పొందుకోవడానికి దేవుడు కృప అందించాడు. అయితే దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి 2024వ సంవత్సరం ఆరంభం నుంచి కూడా మరొక నూతనమైనటువంటి అధ్యయనాన్ని ఈ పరిచర్యలో జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏంటి ఆ పరిశీలన, ఏంటి ఆ అధ్యయనం అంటే, ఒకప్పుడైతే దేవుడి పేర్లను పరిశీలించుకున్నాం, కానీ ఈసారి బైబిల్ గ్రంథంలో ఉన్న పాత్రల్ని మనం అధ్యయనం చేయబోతా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఏ వ్యక్తులు ఉన్నారో, ఏ భక్తులు ఉన్నారో వాళ్ళ జీవితాల్లో మనకి ఏమి నేర్పించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అనే ఉద్దేశంతో బైబిల్ గ్రంథంలో ఎంతమంది పేర్లు అయితే ఉన్నాయో ఆ పేర్లన్నీ కూడా నేను ఈ దినాన్న మొదలు పరిశీలించడానికి, లేకపోతే దాన్ని ధ్యానించడానికి దేవుడు నాకైతే అనుమతిని అనుగ్రహించాడు. మరోసారి చెప్తున్నాను చూడండి, 2024వ సంవత్సరం ఆది మొదలు అంతం వరకు కూడా బైబిల్ పాత్రల మీద పరిశీలించబోతున్నాం. అయితే రీసెంట్గా నేను పెట్టినటువంటి ఆ ఫోటోల్లో 6 నెలలని పెట్టాను, కానీ ఇంచుమించుగా సంవత్సరం చివరి వరకు కూడా ఈ బైబిల్ పాత్రల మీద పరిశీలించబోతా ఉన్నాం. మీ అందరికీ కూడా డౌట్ అయితే రావచ్చు, తెలుగులో బైబిల్ పాత్రలు అన్నాను, ఇంగ్లీష్లో అయితే బైబిల్ క్యారెక్టర్స్, అంటే బైబిల్లో ఉన్న ప్రతి మనిషిని గురించినటువంటి విషయం, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మనిషిలో ఉన్నటువంటి మనిషి యొక్క జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉంటాయి. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్న పేర్లు అన్నిటి మీద మీరు పరిశీలిస్తారండి. ఆదికాండం 1వ అధ్యాయం మొదలు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు ఉన్న ప్రతి మనిషి యొక్క పేరుని కూడా ప్రస్తావించుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా అంటే ఖచ్చితంగా ఇష్టపడుతున్నాను, కానీ అంత సమయ అనుకూలత అయితే లేకపోవచ్చని అంటాను. నా వరకు నాకు తెలిసినటువంటి విషయాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న పేర్లన్నీ కూడా రోజుకొక పేరు చొప్పున తీసుకుని వివరించడం మొదలు పెడితే 10 సంవత్సరాలు పడతాయి.
బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు, మంచులు కావచ్చు, చెడ్డవాళ్ళు కావచ్చు, అది ఎవరైనప్పటికీ కూడా, లేకపోతే ఏ పేరును మనం ప్రస్తావించుకోవడానికి ప్రయత్నించినా రోజుకి బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక పేరుని తీసుకుని మనం అధ్యయనం చేయాలనే ప్రయత్నం చేస్తే 10 సంవత్సరాలు పడుతుంది. బైబిల్ గ్రంథంలో ఉన్న పేర్లన్నీ అధ్యయనం చేయాలంటే సుమారుగా 10 years అయితే పడుతుంది. 10 years ఒకే విషయం మీద పరిశీలించాలంటే నాకైతే పర్లేదు, కానీ మీకైతే కొంచెం ఇబ్బంది కలుగుతుంది అనుకుంటాం. కనుక ఆ అన్ని సంవత్సరాలు బట్టి అన్ని పేర్ల మీద ధ్యానించుకునేటువంటి సమయ అనుకూలత కూడా దేవుడు మనకు అందించలేదు. కనుక కేవలం సంవత్సరంలో వీలైనంత వరకు కూడా అనేక మంది వ్యక్తుల యొక్క పేర్ల మీద ధ్యానించడానికి నేనైతే ప్రయత్నిస్తున్నాను. దీన్నే బైబిల్ పాత్రలో అని పిలుస్తారు. బైబిల్ క్యారెక్టర్స్ అనేటువంటి పిలుపు కూడా దీనికి వర్తిస్తూ ఉంది. అయితే మీ అందరికీ కూడా ఒక సందేహం రావచ్చు, లేకపోతే ఒక రకమైన అనుమానం అనేటువంటిది కూడా పుట్టి ఉండొచ్చు. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఉంటే మాకు పని ఏంటండి? బైబిల్ గ్రంథంలో ఎంతమంది పేర్ల మీద పరిశీలన చేస్తే మాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటండి? బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారులే, కానీ ప్రతి ఒక్క పేరుని కూడా ప్రస్తావించుకున్నట్టు వల్ల, పరిశీలించడం వల్ల నీకు మాకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమున్నాయండి అనే ఆలోచన కూడా మీ అందరికీ కూడా రావచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి భక్తుని జీవితం కూడా దేవుడు లోకానికి మాదిరిగా ఉంచాడు. మంచివాడి నుంచి మంచి నేర్చుకోమంటున్నాడు, చెడవాడి నుంచి మాత్రం గుణపాఠాన్ని నేర్చుకోమంటున్నాడు. అంటే ఒక్కొక్క వ్యక్తి పాఠం నేర్పుతుంది, ఒక్కొక్క వ్యక్తి జీవితం గుణపాఠం నేర్పుతుంది. అయితే మంచి నేర్చుకోవలసిన వ్యక్తి నుంచి మంచి నేర్చుకుందాం, చెడు చేసిన వ్యక్తి గురించి జాగ్రత్తగా ఉండడమే ఈ ధ్యానం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే దీనివల్ల మనకి మేలు ఉందా లేదంటే ఎనలేని మేలు ఉంది. ఈ అన్ని ధ్యానాల్లో కూడా పాలు పంచుకున్న ప్రతి ఒక్కరూ కూడా దైవాశీర్వాదములతో పాటుగా ఆత్మలో కూడా వాళ్ళు దీవించబడతారు. అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. ఒక మనిషి పేరు బైబిల్లో దేవుడు ప్రస్తావించడానికి ఇష్టపడ్డాడంటే, ఆ పేరు బైబిల్లో రాయడానికి ఆయన ఇష్టపడ్డాడంటే ఖచ్చితంగా ఆ మనిషి నుంచి మనం ఏదో నేర్చుకునేది ఉంది, నేర్చుకోకూడనటువంటి విషయాలు కూడా ఉండే ఉంటాయి. మంచి ఉంది, చెడు ఉంది. మంచినైతే చూద్దాం, చెడునైతే విసర్జించి జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో నేను ఈ ఘట్టానికి పునాదులు వేయడానికి ఇష్టపడుతున్నాను. అయితే అన్ని పేర్లు ప్రస్తావించుకునే ప్రయత్నం మనకు లేదు కనుక, అవకాశం లేదు కనుక, సుమారుగా ఈ రోజు మొదలు డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా వీలైనంత మనుషుల్ని మనం అయితే పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మీ అందరికి ఇంకొక డౌట్ కూడా వచ్చి ఉండాలి, దైవజనుడు ఇక్కడ వరకు అయితే చాలా బాగుంది, కానీ ఇంతకీ మొట్టమొదటిగా ఏ భక్తుని మీరు ధ్యానించుకోబోతున్నారో, బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తి యొక్క పేరుని ప్రధానమైన ప్రాముఖ్యమైన తొలి పేరుగా మీరు తీసుకుని ప్రస్తావించుకోవడానికి ఇష్టపడుతున్నారంటే నేను ఎక్కువగా ఆలోచించి మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. కానీ బైబిల్ యొక్క ఆరంభం మొదలు అంతం వరకు ఉన్నటువంటి మాట మీ అందరూ కూడా తెలియపరిచాను కనుక, బైబిల్లో మొట్టమొదటి మనిషి ఎవరో అనేటువంటి దాంతో మొదలుపెట్టి బైబిల్ గ్రంథంలో ఆఖరిగా కనబడేటువంటి మనిషి ఎవరో అనే దాంతో నేను ముగింపులోకి తీసుకుని రావాలని నేను ఆశపడుతున్నాను. అయితే నెలకొకసారి బైబిల్ క్విజ్ అనేది కూడా ఉంటుంది 12 నెలల్లో కూడా. ఒక నెలలో ఎంతమంది జీవితంలో అయితే చదివేమో అంతమంది జీవితాల మీద కూడా పరిశీలన అయితే చేయబోతున్నాం. అంటే నెలకు సుమారుగా 8 నుంచి 10 మంది క్యారెక్టర్స్ మనం చదువుతాం. ఈ క్యారెక్టర్స్ మీద ప్రతి తొలి బల్లారాధనలో కూడా ఆ పరీక్ష అనేటువంటిది ఉంటుంది. అందులో ఎవరన్నా సరే ఆ ఉత్తీర్ణత సాధించినట్టయితే, మీ జ్ఞానాన్ని ప్రదర్శించుకున్నట్టయితే చక్కటి విలువైనటువంటి బహుమానాలను కూడా దేవుడు ఇవ్వడానికి మరి అనుమతిని, ప్రేరణ నాకు అందించాడు కనుక దయచేసి ఈ విషయాన్ని అయితే మీరు గమనించండి. చక్కగా వాక్యాన్ని వినండి. దృష్టి అంతా కూడా, ఆత్మ అంతా కూడా వాక్యం మీద కేంద్రీకృతం అయి ఉండాలి. రెండవదిగా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అవుతూ ఉన్నాయి కనుక చక్కగా ఒకసారి చూసుకుని మీకు అవసరమైన వాటన్నిటిని కూడా నోట్ చేసుకున్నటువంటి వారిగా మీరు ఉంటే చాలా అద్భుతమైనటువంటి దీవెనలు ఆత్మీయంగాను వస్తు సంబంధమైన విషయాల్లో కూడా మీరు పొందుకునే అవకాశం దేవుడు ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని అయితే మీరు గమనించండి. బైబిల్ పాత్రలో గడిచిన 2023వ సంవత్సరం దేవుని నామావళి నుంచి మేము అనలేని దీవెనలో పొందుకున్నామండి అన్న వాళ్ళందరూ కూడా గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్తారా? చాలా చాలా సంతోషం. అంతకి మించిన రీతిలో ఉంటుంది,
ఈ అంశం నేనే ఆశ్చర్యపోయాను. అనుకోవడం అయితే అనుకున్నాను కానీ కొంచెం టెన్షన్ అయితే పడ్డాను కానీ దేవుడు ప్రేరణకు లోబడితే టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయనే ప్రేరేపించాడు కాబట్టి ఆయనే చూసుకుంటాడు అనేటువంటి నమ్మకంలో కూడా నేను వచ్చేయడం జరిగింది. కనుక చాలా అద్భుతమైన విషయాలు అయితే నేను మొదటి నుంచి కూడా నేను అనుభవించగలుగుతున్నాను, పొందుకోగలుగుతున్నాను. చాలా నిగూఢమైనటువంటి విషయాలు దేవుడు ఈ 3 రోజుల నుంచి కూడా ప్రత్యేకంగా దేవుడు నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఈ అధ్యాయం మొదల నుంచి కూడా చాలా విషయాలు దేవుడు నేర్పాడు. ఈ 3 రోజుల నుంచి కూడా చాలా వినూత్నమైన గోడ సంగతులు దేవుడి నుంచి నేను నేర్చుకోగలుగుతున్నాను. ఈ 5-6 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరంగా నా జీవితంలో మిగిలిపోద్దని నేను అనుకున్నాను. అంత అద్భుతమైన విషయాలు అయితే దేవుని మూలంగా నేను నేర్చుకున్నాను. కనుక ఆలస్యం చేయకుండా, అంతరాయం అనేది లేకుండా మొదలు పెట్టేద్దామండి అన్న వాళ్ళు మరొకసారి హల్లెలూయా గట్టిగా చెప్పండి. చాలా సంతోషం. అయితే బైబిల్ గ్రంథం ఆరంభం మొదలు ముగింపు వరకు ఉన్నటువంటి మనుషుల యొక్క చరిత్ర, జీవితాల యొక్క చరిత్ర, భక్తుల యొక్క చరిత్రని ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుని వివరించడానికి ఇష్టపడతా ఉన్నాను. కనుక ఎక్కడి నుంచో వద్దు కానీ ఆరంభంలో భూమి మీద అవతరించిన మొట్టమొదటి మనిషి, భూమి మీద కనబడినటువంటి మొట్టమొదటి మానవుడు. అయితే ఆ విషయాన్ని పరిశీలించక ముందు ఒక లేఖనాన్ని అయితే నేను తీసుకుని ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా తీసుకుని ఇతని వాక్యాన్ని ప్రవేశించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనాన్ని కానీ మనం చదివినట్టయితే అక్కడ ఒక చక్కటి మాట నేనైతే గమనించుకోగలిగాను. ఇది నన్న ప్రధానమైన అంశంగా నేను తీసుకుని దాన్ని ధ్యానించడానికి, అక్కడున్న మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, చదవండి అమ్మా. ఒక్కసారి ఆగండి, ఒకసారి రావాల్సిన వాళ్ళు వచ్చేసారు. పాపం వాళ్ళకి స్టార్ట్ చేస్తే పాపం వాళ్ళు తృప్తి ఉండదు. అయ్యి బాబు జస్ట్ మిస్ అయిపోయి కొంచెం 5 నిమిషాల ముందు వచ్చి ఉంటే బాగుండే అనే ఫీలింగ్ ఉంటుంది. సినిమాకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది ఫీలింగ్? పేర్లు పడిపోతేనే చాలా టెన్షన్ వచ్చేస్తుంది. కానీ ఆత్మలో బలపడిన వాళ్ళు, ఆత్మలో ఆసక్తి కలిగిన వాళ్ళు కూడా అంతే బాధ ఉంటుంది. కనుక వచ్చేది కనుక ఒక్క నిమిషంలో మనం అంతా కూడా పరిశీలన చేద్దాం. అయితే గమనించాలి, రాని వాళ్ళందరూ కూడా గమనించాలి. 2024 సంవత్సరం నుంచి తల్లి బైబిల్ పాత్రల మీద పరిశీలన అయితే జరగబోతా ఉంది. కనుక బైబిల్ ఇది వీడియో మీరు చూడండి, మళ్ళీ అంత రిపీట్ చేస్తే 1/2 గంట వేస్ట్ అయిపోద్ది. ఏదైనప్పుడు కూడా ఆది కాండంలో కానీ మొట్టమొదటి నరుని గురించి కనేటువంటి విషయాన్ని కానీ పరిశీలన చేస్తే అక్కడ ఒక చక్కని మాట ఉంది. ఆది కాండము 2వ అధ్యాయము 8వ వచనాన్ని కానీ చదివితే ఒక చక్కటి మాట చోట కనబడతా ఉంది. త్వరగా చదవడానికి ప్రయత్నించండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను అనే మాట చోట కనబడతా ఉంది. దేవుడైన యెహోవా ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని ఆ తోటలో ఏం చేశాడంటే ఉంచాడు అనే మాట ఆ చోట కనబడతా ఉంది. ఎవరు ఈ నరుడు, ఎవరు ఈ నరాత్మ అనే ఆలోచన కానీ చేస్తున్నట్టయితే ఎక్కువగా ఆలోచించవలసినంత అవసరం లేదు. బైబిల్ ఆరంభంలోనే సృష్టి ఆరంభం అంతా కూడా కనబడతా ఉంది. బైబిల్ ఆరంభ దశ నుంచి కూడా 1వ అధ్యాయం 1వ వచనం నుంచే సృష్టి ప్రారంభం అంతా కూడా చాలా చక్కని రీతిలో దేవుడు అక్కడ దాచి ఉంచడానికి, నమోదు చేయడానికి బైబిల్లో ఆమోదాన్ని లేకపోతే అనుమతిని దేవుడు అందించాడు. సృష్టి ప్రారంభం నుంచి, సృష్టి ఆరంభం నుంచి దేవుడు ఏ పనులైతే చేసాడో, సృష్టి ఏ విధంగా అయితే కలుగు చేయబడిందో, సృష్టి ఏ విధంగా అయితే సృజించబడిందో ఎక్కడా కూడా పొల్లు పోకుండా స్పష్టమైనటువంటి ఆధారాలతో మొదటి ఆ అధ్యాయం అంతా కూడా నింపబడింది. అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు. అయితే దేవుడు ఆకాశాన్ని, పరలోకాన్ని, సముద్రాన్ని వీటన్నిటిని కూడా చేసేసాడు. ఇవన్నీ కూడా 5 రోజుల్లో పూర్తి చేసేసుకున్నాడు. దేవుడు సర్వ సృష్టిని కూడా 5 రోజుల్లో పూర్తి చేసుకున్నాడు. 6వ రోజున
ఒక ప్రత్యేకమైనటువంటి పనికి ఆయన పూనుకున్నాడో. 5 రోజుల్లో నక్షత్రాల్ని, సూర్యుడిని, చంద్రుణ్ణి, భూమిని, ఆకాశాన్ని వేరుపరిచి సముద్రాలని కలుగు చేసి వీటన్నిటినీ జరిగించాడు. 5వ రోజున చేపలు పక్షులు కూడా కలుగు చేయబడ్డాయి. చేపలు పక్షులు కూడా 5వ రోజునే కలుగు చేయబడ్డాయి. కానీ 6వ రోజున దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా ప్రతిష్ఠించుకున్న ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆయన జరిగించాడంటాను. 5 రోజులు కూడా ఒక ఎత్తు అయితే 6వ రోజు మాత్రం చాలా అద్భుతాన్ని దేవుడు జరిగించాడు. ఆయనకి ఇష్టమైనటువంటి దాన్ని చాలా ప్రీతిగా ఎంచి, చాలా మేలుగా ఎంచి, అత్యానంద భరుతుడుగా ఉన్నటువంటి దేవుడు ఒక జీవాన్ని కలుగు చేశాడు. ఆ జీవమే నరుడు. 6వ రోజున దేవుడు కలుగు చేసినది ఏదన్నా ఉందా అంటే భూజంతువులు, పురుగులు, తర్వాత మనిషిని కలుగు చేశాడు. మరి 5వ రోజునేమో పక్షుల్ని, చేపలను చేశాడు. మరి 6వ రోజున జంతువులను ఎందుకు చేశాడండి? మరి అదే రోజున 5వ రోజు కూడా దేవుడు చేసేసి ఉంటే బాగుండు కదా అని ఆలోచన రావచ్చు. దానికి కూడా చాలా రకాలైన కారణాలు ఉన్నాయి, కానీ అవకాశం ఉన్నాడు మాట్లాడుకుందాం. ఏదైనప్పుడు కూడా 5 రోజుల్లో కూడా అన్నీ చేశాడు. 6వ రోజున మాత్రం అసలు సిసలైనటువంటి భూమి మీద అధిపతిని, అధికారిని కలుగు చేశాడు. ఆ అధికారే మనిషి. చాలా అద్భుతమైన రీతిలో మట్టిని కలుగు చేసి, ఆ మట్టిలో నుంచి ఒక చక్కటి బొమ్మను కలుగు చేసి, ఒక మట్టితో చక్కటి ఆకారాన్ని కలుగు చేసి, ఆ నరుడు యొక్క మట్టి యొక్క నాసికారంధ్రాల్లో దేవుడు ఎప్పుడైతే ఊపిరుదాడో ఆ మట్టి వస్తువు కాస్త జీవాత్మాయను అనే మాట కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేకపోలేదు. జీవాత్మ ఆయను అనే మాట ఉంది. ఇంతకీ ఆ నరుడు ఎవరండి? ఇంతకీ దేవుడి చేతుల మీదుగా కలుగు చేయబడినటువంటి తొలి మనిషి ఎవరండి అని ఆలోచన చేస్తే మొట్టమొదటగా భూమి పుట్టించినటువంటి మనిషి, భక్తుడు, నరుడు ఆదాము. చాలా అద్భుతమైన రీతిలో ఆదాము దేవుని చేతుల మీదుగా కలుగు చేయబడ్డాడు. ఆదాముని కలుగు చేసిన మరుక్షణమే దేవుడు ఆదాము కొరకు ప్రత్యేకంగా ఒక గార్డెన్ని, లేకపోతే ఒక వనాన్ని ఏర్పాటు చేసి ఆ వనంలో ఆయన ఉంచినట్టుగా కూడా వాక్య లేఖనాలన్నీ కూడా తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే ఈ రోజున ఆదాము గురించినటువంటి విషయాల గురించి మాట్లాడుకునే అవకాశం దేవుడు అందించాడు కనుక, ఆదాము ఎంత గొప్పోడంటే యావత్ సృష్టిలో, యావత్ మానవ జాతిలో ఎవరికీ లేని ధన్యత ఆదాముకు మాత్రమే దేవుడు అందించాడు. మరి ఆదాము పొందుకున్నంత ధన్యత, ఆదాము పొందుకున్నంత భాగ్యము మానవుడిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా పొందుకోలేకపోయారు. ఏంటి ఆ ధన్యత అంటే, మానవుడికి ఆదాముకున్న ధన్యత లేదంటే ఆదాముకున్నటువంటి భాగ్యం ఎవరికీ లేదని అనడంలో మీ యొక్క ఉద్దేశం ఏంటండి? ఆదాముకి మించిన గొప్పోడు లేడని చెప్పి మీరు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలో ఉన్నటువంటి ఆలోచన ఏమి ఉందని ఆలోచన చేస్తే, ఆదాము ఒకే ఒక్కడు దేవుని చేతుల మీదుగా కలుగు చేయబడ్డాడు. ఆదాము ఒక్కడే దేవుని చేతులతో సృజించబడ్డారు. మిగతా వాళ్ళు ఎవరో కూడా దేవుని చేతులతో కలుగు చేయబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారంతట వారైన వారు కూడా తల్లి గర్భంలో నుంచే ఆయన బయటికి రావడానికి ప్రయత్నించాడు. లేకపోతే అపోస్తుల్లో ఏ ఒక్కరో కూడా దేవుని చేతుల మీదుగా కలుగు చేయబడిన వారు ఎవరో కూడా లేరు. పాత నిబంధనలో అగ్ని లాంటి పరిచయం చేసినటువంటి ప్రవక్తల్లో ఏ ఒక్క ప్రవక్త కూడా దేవుని చేతుల మీదుగా సృజించబడిన వారు లేరు. ఆదాము ఒకే ఒక్కడు దేవుని స్వహస్తాలతో కలుగు చేయబడినటువంటి గొప్ప ధన్యుడు. ఎవ్వరికి లేదు ధన్యత. మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి నరుడు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది ఆదామే. కానీ లోకం అంటే చింపాంజీ, అడవి మనిషి, కోతి వీటిలోంచి వచ్చాడు మనిషి అని చెప్పి అంటూ ఉంటారు. ఒరే బాబు, ఒకవేళ వాటిల్లోంచే వచ్చి ఉంటే తోక కూడా కలుగు చేతురుగా దేవుడు. తోక ఉన్నట్టు అక్కడ ఏం కనపడలేదు. అక్కడ నరుడు అని ఉంది. ఆ నరుడు జీవాత్మాయను అనేటువంటి మాట కూడా ఉంది. ఎందుకంటే ఆయన చాలా ఇష్టపడి తన స్వరూపంలో ఆ మనిషిని చేసుకున్నాడు. కోతిగా ఉన్నాడు అనుకోండి దేవుడు, ఆ క్రీస్తు వారు కూడా కోతిగానే బూడిదుడు. మరి కోతి కాదు కనుక ఆయన కూడా ఈ మానవ అవతారం, నరుని అవతారంలో ఉన్నటువంటి దేవుడు కనుక ఆయన కాపీ పేస్ట్ ఆదాములో జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే
దేవుణ్ణి ఆదాముని చూస్తే డిఫరెన్స్ అనేది ఏం కనపడదు. యాజ్ ఇట్ ఈజ్ జెరాక్స్ కాపీ దింపేశాడు ఆదాములో. సేమ్ పోలికలు, సేమ్ కలర్, సేమ్ ముఖ కవలికలు అంతా కూడా ఆదామును చూస్తే దేవుని చూసినట్టే ఆ స్వరూపంలో కలిగి చేసుకున్నాడు. మరి ఇంక ఈ భూమి మీద ఏ మనిషి కూడా ఆయన ముఖ కవలతో పుట్టాడంటే నేను నమ్మను ఖచ్చితంగా. కేవలం ఆదాం మాత్రమే దేవుడి సర్వపోలికలతో ముఖ కవలికలతో కలుగు చేయబడిన వ్యక్తి ఆదాం. కాబట్టి ఆయన గొప్పవాడు అంటారా, వేస్ట్గాడు అంటారా? చాలా గొప్పవాడు. నేను అనుకుంటున్నాను ఏంటంటే ఆదాము కానీ చూసిన కళ్ళు ఏదంటే చాలా ధన్యత. కానీ ఆదాము ఎవరో కాదు, కానీ సేమ్ దేవుడిలాగే యాజ్ ఇట్ ఈజ్ దిగిపోయాడు. ఇంకొక క్వశ్చన్ కూడా నాకు ఈ మధ్యన రేజ్ అయింది. ఆదాము చిన్నపిల్లవాడిగా కొలుగు చేయబడ్డా? ఎలా కొలుగు చేయబడి? చిన్నపిల్లవాడిగా పుట్టించిన తర్వాత ఎదిగాడు ఆయన ఏమన్నానని చెప్పి నాకేం తెలిసేది? నేను చూసి వచ్చానా? నాకు ఎప్పుడు దేవుడు కూడా చెప్పలేదు. పోనీ అంత అవసరం ఉంటే ఖచ్చితంగా దేవుడు కూడా చెప్పుడు. చిన్నపిల్లవాడిగా కొలుగు చేసిన తర్వాత ఎదిగిన తర్వాత ఇంకొకరిని తీసుకొచ్చాడు, లేకపోతే పుట్టడంతోనే పెద్దవాడిగా పుట్టాడంటే నా వరకు నాకు తెలిసిన అవగాహన బట్టి, నా జ్ఞానమును బట్టి ఆయన పిల్లవాడిగా ఏం పుట్టలేదు, పెద్దవాడిగానే కలుగు చేయబడి ఇన్బిల్డ్ ఏజ్ అంటారు దాన్ని. ఏజ్ చిన్నతనం కదా, ఇన్బిల్డ్ ఏజ్తో పెద్దవాడిగానే దేవుడు కలుగు చేశాడని చెప్పి నేను నమ్ముతాను. ఏదైనప్పుడు కూడా ఆదాము ఎంత గొప్పోడంటే స్వహస్తాలతో, దేవుని స్వహస్తాలతో కలుగు చేయబడినటువంటి మొట్టమొదటి ఆఖరి మనిషి. అయితే ఆదాములో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పేరు లేని మనిషి కూడా భూమి మీద ఎవడను ఉన్నారంటే అది కూడా ఆదామే. వీళ్ళు ఉన్న రెండో ప్రత్యేకత ఏంటంటే డిస్క్రిప్షన్ ఇస్తాను, ఆయన గురించి కొంత అవగాహనలోకి మిమ్మల్ని నడిపిస్తాను, తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? అది చెప్పకపోతే ఆ వ్యక్తి నుంచి ఏమి నేర్చుకుంటాం? అసలు ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ వ్యక్తి నుంచి ఏమి నేర్చుకోవాలన్నా సరే ఆయన జీవితాన్ని ఒకసారి చదవాలి. కాబట్టి ఈ 365 రోజుల్లో ప్రతి వ్యక్తి జీవితాన్ని చదువుతాను. ఆ జీవితాన్ని నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు, నేర్చుకోకూడని విషయాలు కూడా మనం ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైనప్పుడు కూడా ఆదాములో ఉన్న రెండో ప్రత్యేకత ఏంటంటే భూమి మీద పేరు లేనివాడు ఎవడన్నా ఉన్నాడంటే అది ఆదామే. మీకు డౌట్ రావచ్చు, ఏమండి పేరు లేదంటారు ఏంటండి? ఆదాము అని పిలుస్తున్నారు కదండి. ఆ మనిషికి ఆదాము అనేటువంటి పేరు పెట్టబడింది కనుకే పిలవడం అనేది కూడా జరుగుతుంది కదని మీరు అనుకోవచ్చు. ఆదాము అనేది పేరు కాదు, మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. ఆదాము అనేది ఒక మనిషికి పెట్టిన పేరు కాదు. ఆదాము అనగా తెలుగులో నరుడు, మనిషి అనేటువంటి పదానికి హెబ్రీ భాషలో ఆదాం పేరు కాదు. అది ఆదాం ఒక పేరు, హవ్వ ఒక పేరు. హవ్వ అనేది ఆయన పెట్టాడు, అది వేరే విషయం. కానీ ఆదాము అనేది పేరు కాదు, ఆదాముకి పేరు లేదు. మరి దేవుడు ఏమని పిలిచాడో నాకు తెలుసు, నరుడనే పిలిచినట్టు బైబిల్లో ఉంది. ఆదాముకి పేరు లేదు. ఆదాము అనగా తెలుగులో నరుడు, ఇంగ్లీషులో భూమి పుట్టించిన తొలి మానవుడు అని అర్థం. హెబ్రీల్లో మనిషిని, నరుణ్ణి మరొక శ్రేష్టమైనటువంటి పదాలతో పిలిచే పదమే ఆదాం. ఆదాము అనగా నరుడు అనే అర్థాన్ని ఇచ్చే ఒక చక్కటి పదం అంతే, అది పేరైతే కాదు. అది చాలామంది ఆదాము అంటే ఆదాము ఒక పేరు, హవ్వ అనేటువంటిది ఒక పేరుగా అనుకుంటూ ఉంటారు. హవ్వ అనేటువంటిది పేరే, కానీ ఆదాం పేరు కాదు. నరుణ్ణి హెబ్రీ భాషలో ఆదాం అని పిలుస్తూ ఉంటారు. చెప్పండి, ఏమని పిలుస్తారు? ఆదాం. కాబట్టి ఆదాము గారికి ఏమి లేదు, పేరు లేదు. దేవుడు కలుగు చేసినాడు, పేరుతో సంబంధం ఏముంది? ఆయన పోలికలో ఉన్నాడు కనుక పేరుతో సంబంధం ఏమీ లేదు. యాజ్ ఇట్ ఈజ్ జిరాక్స్ కాపీ దిగిపోయింది కనుక పేరుతో ఏ విధమైన సంబంధాలు లేవని నేను అంటాను. ఆదాము ఇంకెంత గొప్పవాడంటే ఆయన ఎంత గొప్పవాడు అని చెప్పడంలో ఎంతకంటే పెద్ద ఆలోచన చేయవలసిన అవసరం లేదు. సర్వ సృష్టిలో ఉన్న సకల జంతువులకి కూడా తోచా తప్పిపోకుండా ప్రతి దానికి కూడా పేరు పెట్టిన మహాజ్ఞాని. ప్రతి జంతువుకి కూడా పేరు పెట్టింది ఆయనే. ఎంత జ్ఞానం అర్థం చేసుకోండి, ఎంత మేధావి అర్థం చేసుకోండి. ఇంకా ఆయనకి మించిన జ్ఞానం సొలొమోనులో కూడా కనబడదు, సొలొమోనులో కూడా కనబడదు. యావ సృష్టిలో ఉన్న సకల జీవరాశులకి కూడా పేరు పెట్టింది ఆదామే. ఈయన గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతే
ఒక గంట అలా వెళ్ళిపోద్ది. కానీ అంత టైం వేస్ట్ చేయడం నాకైతే ఇష్టం లేదు. మీకు అవసరమైంది ఇదంతా కూడా మీ మెదల్లో మీ హృదయాల్లో భద్రపరుచుకుంటే జీవితాంతం ఉపయోగపడుతుంది. అలాగే నెలకి మంచి వస్తువును కూడా బహుమానాన్ని కూడా తెచ్చి పెడుతుంది. అంతకుమించి ఏం కాదు. గమనించండి, యావ సృష్టిలో ఉన్న సకల జంతువులకి కూడా పేరు పెట్టింది ఎవరో? దేవుడు కాదు, ఆదాం పెట్టాడు. అంత జ్ఞానైన, మహాజ్ఞాన, మహామేధావి, ఇంకా ఆయనకి మించిన జ్ఞానం సొలొమోనులో కూడా ఉండకపోవచ్చు అని అంటాను. అంత జ్ఞానైన. మీరు గమనించండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి 8వ అధ్యాయంలో చరిత్ర అంతా కూడా ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకునే ఆ అవకాశం ఉంటే చదువుకోండి. 6వ అధ్యాయంలో ఆ అవకాశం అంతా కూడా దేవుడు సృష్టి దగ్గర నుంచి ఆదాము వంశావళిని ప్రారంభం నుంచి అదంతా కూడా చోట దేవుడు పొందుపరచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మీరు కానీ గమనిస్తే ఆదామును కలుగు చేశాడు, 6వ రోజున కలుగు చేశాడు, 7వ రోజున మాత్రం విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన ఇంకే పని మొదలెట్టలేదు. అందుకే విశ్రాంతి దినాన్ని ఆయన పరిశుద్ధపరిచాడని ఉంది. అందుకే విశ్రాంతి దినాన్ని దొంగిలించకూడదు. ఆయన రెస్ట్ తీసుకున్న దినం అది. ఆయన రెస్ట్ తీసుకున్నటువంటి దినం. 6 రోజులు కష్టపడి మొత్తం అన్నింటినీ కూడా కలుగు చేసి 7వ రోజున ఆయన రెస్ట్ తీసుకున్న దినం. కాబట్టి 7వ రోజున ఆయన ఏం చేయలేదు, విశ్రాంతి దినంగా ఆయన మార్చేశాడు, పరిశుద్ధ దినంగా ఆయన మార్చేసుకున్నాడు. కాబట్టి ఆయన దినం ఆయన కొరకు మాత్రమే వినియోగించాలి అని 31వ తారీఖున రాత్రి వర్తమానంలో కూడా ఈ విషయాన్ని మీ అందరూ కూడా తెలియపరిచాను. విశ్వాసులుగా, క్రైస్తుని యొక్క బిడ్డలుగా, క్రీస్తు బిడ్డలుగా 3 దొంగతనాలు చేస్తున్నాం. అందులో ఒక దొంగతనం ఈ విషయం అనేటువంటిది కూడా మనం గమనించాం. మళ్ళీ చెప్తున్నాం చూడండి, ఆదివారం అనేది లేదంటే విశ్రాంతి దినం అనేది దీవించబడిన దినము. దాన్ని దొంగిలించకూడదు. దాన్ని మనం అనుభవిస్తే చాలా దీవించబడతాం. ఆ ఒక్క దినాన్ని దేవుడు దీవించాడు, పరిశుద్ధపరిచాడు, దీవించడం కూడా చేశాడు. ఆ దినాన్ని విశ్రాంతి దినం అంత ప్రత్యేకమైన దినం అంటాను నేను. అందుకే దాన్ని పోగొట్టుకోకండి. మీరు విశ్రాంతి దినాన్ని పోగొట్టుకుంటే మీరు పోగొట్టుకునే దీవెన్నే. అంత స్పెసిఫిక్గా దేవుడు అక్కడ నోట్ చేశాడు. 7th డేన ఆయన పరిశుద్ధపరిచాడు. ఆ దేవుని ప్రత్యేకంగా దినాన దేవుడు దీవించాడు. 6వ రోజున మాత్రం మనిషిని కలుగు చేశాడు. అంటే ఒక రోజా అంటే దేవుడికి 1000 దినములో ఒక దినంతో సమానం. మరి 1000 దినాల్లో ఒక రోజా? ఒక రోజులో కలుగు చేశాడు, ఒక గంటలోనా? మన కాదు, మనకు అది అనవసరం కూడా. టైం ట్రావెల్ చేసే వ్యక్తులు అయితే మనకు కాదు కదా, అంత అవసరం. అయితే అన్నీ అయిపోయిన తర్వాత ఆదాము కంటే ముందు జంతువుల్ని జాగ్రత్తగా గమనించండి. వెళ్ళిపోతున్న వాక్యంలో ఇక్కడి నుంచి స్టార్టింగ్ అంతా కూడా ఎంట్రన్స్ అంతా ఇక్కడే ఉంటుంది. బాగుంటుంది. జంతువులు, పురుగుల్ని, వీటన్నిటిని కలుగు చేసిన తర్వాత దేవుడు మట్టిలో నుంచి మానవుని కలుగు చేశాడు. మానవుడు ఎదిగాడు. మానవుడి యొక్క ఆ మేధస్సుని, మానవుడి యొక్క జ్ఞానాన్ని, దైవికమైనటువంటి ఆ అనుభవాల్ని ఆదాములో ఎప్పుడైతే దేవుడు కనుగొన్నాడో ఆదాముతో ఒక చిన్న పని చేయాలనే ఉద్దేశం దేవుడికి కలిగింది. ఏంటి అంటే, ఆదామా, నీతో నాకు పని ఉందయ్యా. మొట్టమొదటిసారి నీకు పని చెప్తున్నాను. నా స్వరూపంలో ఉన్నావు, నేనైతే చేసేయగలను. కానీ నా స్వరూపంలో కలుగు చేయబడినటువంటి జీవాత్మవు కనుక నువ్వు. జీవం ఉంది, ఆత్మ. జీవం అనగా ప్రాణం. 2 ఉంటాయి మనిషికి. ఒకటి ఆత్మ, ఒకటి ప్రాణం. 2 ఉంటాయి. ప్రాణం పోతుంది, కానీ ఆత్మ మాత్రం లెక్క చెబుతుంది. ప్రాణం ఏంటి అంటే రక్తమే. మనుషుల ఆత్మ ఉంది, ప్రాణం ఉంది. ప్రాణం ఒకటే ఉంటుందని ఎప్పుడు అనుకోకండి, 2 ఉంటాయి. జీవము, ఆత్మ. జీవాత్మాయను అన్నాడు ఆయన. అందుకే ప్రాణం ఒకటే కాదు. జీవం అనగా ప్రాణం, ఆత్మ అనగా లెక్క చెప్పేది. ఆ ప్రాణాన్ని నిలబెట్టేది, ఆ ప్రాణాన్ని నడిపించేది, ఆ ప్రాణాన్ని బ్రతికించేది, ఆ ప్రాణాన్ని జీవింపజేసేది ఆత్మ. ఆ ఆత్మ అక్కడి నుంచి వచ్చింది. ప్రాణం అనేది దేవుడు ఇచ్చాడు, ఊదాడు కనుక ప్రాణం వాయువు ఆ ఊదిన తర్వాత వెంటనే ఆయన జీవాత్మ అయిపోయాడు. అయితే ఆదాముకి ఒక పని అప్పచెప్పాడు దేవుడు. జాగ్రత్తగా గమనించండి. భూజంతువులన్నిటిని కూడా కలుగు చేసిన దేవుడు ఈయన స్వరూపంలో ఇంకొక మనిషిని చూస్తూ ఉంటే ఆనందం ఎలా ఉంటుందండి? మామూలుగా ఉంటుంది ఆనందం. మన ముక్కో మన చెవ్వో మన పిల్లలు వేసుకుంటేనే ఏం చేసేస్తాం వాళ్ళని రోజుకు 100 సార్లు ముద్దులు పెట్టేస్తా ఉంటాం. నా ముక్కు వేసుకొచ్చేసావు, నా ముక్కు వేసుకొచ్చేసావు, నా ముక్కు వేసుకొచ్చేసావు, నా కొల్లే నా కొల్లే నా కొల్లే నా కొల్లే, నా ఏలే నా ఏలే నా ఏలే నా ఏలే, నా జుట్టే నా జుట్టే నా జుట్టే జా జుట్టే అని చెప్పి ఇంకా 100 సార్లు దాన్ని పిసిగేస్తా ఉంటాం పిల్లల్ని. అవునంటారా కదంటారా? మా మేనకాళ్ళు కొంచెం పొడుగ్గా ఉంటుందంట నాకులాగా.
నాకు ఎవరి మీద ఎఫెక్షన్ అయితే ఉండదు, కానీ దేవుడి మీద ఎవరి మీద ఉండదు. కట్టుకున్న భార్య పిల్లలు ఎవరు ఆయన తప్ప. ఒకప్పుడు ఉండేది, అవన్నీ కూడా పోయినాయి. దేవుడి స్వరూపంలోకి వెళ్ళి కొలిది ఇవన్నీ పోతాయి, దేవుడి మీద ఉంటాయి. అలాంటే ఇష్టం లేదని కాదు, భూమి మీద నేను ఎక్కువగా ఇష్టపడేది ఎవరన్నా ఉన్నారంటే నా తల్లి కంటే ఎక్కువగా దేవుడి తర్వాత నా భార్య. అందులో అయితే సందేహం లేదు, ఇంక అందులో పెద్దగా ఆలోచించవలసినంత అవసరం కూడా లేదు. కానీ అది వేరే విషయం, దాని గురించి మాట్లాడుకునే అవకాశం అయితే లేదు. మన పిల్లలు కానీ లేకపోతే మన భర్త గారికి మనకి మధ్యన కలిగినటువంటి సంతానంలో కానీ మన పోలికలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఆనందిస్తారా బాధపడతారా? ఆనందిస్తారు. ఆనందిస్తాం కదండి. కళ్ళు వచ్చినా, ముక్కు వచ్చినా, జుట్టు వచ్చినా, ఎత్తు వచ్చినా, గోర్లు కొంచెం పెద్దగా ఉన్నా, ఏళ్ళు కొంచెం సన్నగా ఉన్నా ఏనలేని ఆనందం వచ్చేస్తుంటుంది. అలాంటి దేవాది దేవుడు తన స్వరూపంలో ఉన్నటువంటి మరొక వ్యక్తిని ఎదురు చూస్తూ ఉంటే ఆయన ఆనందిస్తుంటాడు లేదా? పిచ్చ ఆనందభరితుడే ఉన్నాడు. పిచ్చ సంతోషానికి అవధులు లేవన్నట్టుగా దేవుడు అక్కడ కనబడుతున్నాడు. ఆ సంతోషంలో, ఆ ఆనందంలో ఆ కలుగు చేయబడినటువంటి దేవుని యొక్క పోలికైన ఆ నరుణ్ణి పిలిచి, నాయనా నువ్వు పని చేయాలి. ఏం చేయాలంటే, నేను కలుగు చేసిన జంతువులంతటికీ కూడా నువ్వు పేరు పెట్టగలవా అంటే ఏంటి? సకల సృష్టిలో ఉన్న జంతువులకి, పురుగులకి, చేపలకి, పిట్టలకి పేరు పెట్టినానైనా. నేను ఒక్కడిని ఉన్నాను, ఎన్నే చూస్తే లక్షలాది సంఖ్యలో కనబడుతున్నాయి. వీటన్నిటికీ పేరు పెట్టాలంటే అది జరిగేటువంటి విషయం కాదు అని అనలేదు. కానీ అన్ని లక్షల జంతువులకి కూడా పేరు పెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఆదామే. ఎక్కడ కూడా ప్రతి జీవికి, ఇప్పుడు కుక్కని పిలుస్తున్నాం, పేరెట్టింది ఆయనే. పౌరం అని పిలుస్తున్నాం, పేరెట్టింది ఆయనే. గాడిదని పిలుస్తున్నాం చూడండి, దానికి పేరెట్టింది కూడా ఆయనే. చేపలు ఇన్ని రకాలు ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా పేరు పెట్టింది ఆదామే. ఆయన ఎంత జ్ఞానం చూడండి. అంటే సకల సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి కూడా పేరు పెట్టింది ఈయనే. మీకు తెలియని విషయం అయితే తెలుసా? సకల సృష్టి జీవరాశులకి, సకల సృష్టిలో జంతువులన్నిటికీ కూడా పేరు పెట్టిన వ్యక్తే పేరు పెట్టించుకునే వ్యక్తిగా మారిపోయాడు. ఇన్ని లక్షలాది జంతువులకి పేర్లు పెట్టినటువంటి ఆదాము నలుగురితో పేరు పెట్టించుకునే వ్యక్తిగా చెప్పండి మారిపోయాడు. కాన్సెప్ట్ అర్థమవుతే వాక్యం అంతా అర్థమైపోతుంది. ఇంట్రెస్టింగ్ ఉందా లేదా? ప్రీతిగా మీరు చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. కొన్ని లక్షల సంఖ్యలకి సంబంధించిన భూజంతువులకి పేర్లు పెట్టినటువంటి ఆదాము లోకంలో ఉన్న అందరితో పేరు పెట్టించుకునేవాడిగా మారిపోయాడు. 100 మందికి 1,00,000 మందికి పేరు పెట్టినాడు. ఈరోజు అందరితో పేరు పొద్దులు పెట్టించుకునే వ్యక్తిగా ఆయన జీవితం మారిపోయింది. దేవుడి దృష్టిలో ఆకర్షించబడిన ఆదామే దేవుని చేతులతో నెట్టివేయబడినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఏ దేవుడైతే తన స్వరూపంలో సంతోషంతో, ఆనందంతో కలుగు చేశాడో అదే దేవుడు అదే ఆదాముని మెడ పెట్టుకొని గెంటేశాడు. దీనికి కారణం ఏంటి? లక్షలాది జంతువులకి పేరు పెట్టిన వ్యక్తి ఈరోజు అంతమందితో పేరు పెట్టించుకునే స్థితికి ఎందుకు వెళ్ళిపోయాడు? అంత దిగజారుడు బతుకు గల కారణం ఏదన్నా ఉందా? దేవుని చేతులతో కలుగు చేయబడిన ఆదాము అదే చేతులతో ఏదేను నుంచి నెట్టివేయబడడానికి, గెంటివేయబడ్డానికి కారణం ఉందా అంటే బైబిల్లో ఉంది. మీరు చూడండి, అటు యూదులు కావచ్చు, అటు క్రైస్తవులు కావచ్చు, అటు రోమన్ క్యాథలిక్స్ కావచ్చు, లేకపోతే ముస్లిం సహోదరులు కావచ్చు, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ గర్భవేదన వచ్చినా, ప్రాణభయం వచ్చినా వెంటనే లోకం తిట్టుకునేది ఎవరన్నా తెలుసా? ఆయన కానీ ఆ రోజు కానీ తినకపోయిండుంటే ఈరోజు ఇన్ని కష్టాలు మేము చెప్పండి అడగపోతే. ఆ రోజున ఆయన కానీ ఆ తప్పు చేసి ఉండకపోయి ఉండుంటే ఈరోజు నిన్ని శ్రమలో మనిషి అనుభవించక పోదును అని చెప్పి, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ప్రతికూలత వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సరే లోకంలో బైబిల్ని అనుసంధానంగా చూసే ప్రతి ఒక్కరు కూడా
పడిపోయేది ఎవరి మీద తెలుసా? ఆదాం మీద. బైబిల్లో ఉన్న భక్తులే కావచ్చు, కొత్త నిబంధన పాత నిబంధనలో ఉన్న భక్తులు సైతం ఆదాము పాపం చేశాడు, ఆదాము తన పాపానికి తన జీవితాన్ని అప్పచెప్పేశాడని చెప్పి బైబిల్లో ఉన్న భక్తులు సైతం ఆదాముని ఏలుపెట్టి చూపించే స్థాయికి అంత గొప్ప వ్యక్తి కూడా దిగజారిపోవడానికి గల కారణం 3 కారణాలు. ఆ 3 కారణాల్లో ఏ కారణం మనలో ఉన్నా సరే ఆదాము కంటే కూడా పరాకాష్ఠకి చేరిపోతాము, ఆదాము కంటే కూడా దిగజారుడు బ్రతుకులోకి వెళ్ళిపోతాము. ఆదాము ఈ రోజున ఎలాగైతే నలుగురితో ఏలెత్తి చూపించుకుంటున్నాడో అట్టి రీతిలో నిన్ను కూడా 100 మంది ఏలెత్తి చూపించే రీతిలో ఉండకూడదంటే ఆదాము చేసిన ఈ 3 తప్పులు పొరపాటును కూడా మీరు చెప్పండి చేయకండి. ఈ 3 తప్పులు ఆదాము పతనానికి కారణమైనవి. ఈయన చేసిన ఈ 3 తప్పులే ఆదాముని దేవుని చేతులతో మెడ పెట్టుకుని గెంటేయడానికి సూత్రధారులుగా మారిపోయాయి. అందరికీ ఒక గ్రాఫ్లోకి వచ్చేసారు కదా, ఒక మార్గంలోకి వచ్చేసారు కదా. ఎంతమందికి పేరెట్టాడండి ఆయన, ఎన్ని జంతువులకు పేరెట్టాడు. బైబిల్లో చూడండి, అందరూ ఆదాము తిట్టడమే. పౌలు ఆదామే తిట్టాడు, యోబు గారు ఆదామనే అన్నాడు, భక్తులందరూ ఆదామనే. పాపం చేశాడు ఆదాము, పాపం చేశాడు ఆదాము. ఆదాము తెచ్చినటువంటి ఆ పాపం మానవుల్లో సంక్రమించేసుకుంది. పాపానికి పునాదులు రేపింది ఆదామే. ఆదాము సాతానికి పడిపోయాడు, ఆదాము పాపానికి పడిపోయాడు, ఆదాము అపవాదికి తన జీవితాన్ని సమర్పించేసుకున్నాడు. ఆదాము కానీ ఆ రోజున పని చేసుకుని ఉండకపోయి ఉండుంటే ఈరోజు మనం ఎలా ఉండకపోదు అని చెప్పి ప్రతి ఒక్కడో కూడా దూషించేది, ఏలెత్తి చూపేది ఏదన్నా ఉంటే, ఎవరైనా ఉంటే బైబిల్లో ఆదామని. అందరూ ముస్లిం తిడతారు ఆయన్ని, అంటే గౌరవిస్తారు. నేను గౌరవించను అంటే నేను గౌరవిస్తాను, కానీ ప్రతి దానికి కూడా ఎందుకంటే ఇన్ని కష్టాలు అనిపిస్తున్నామండి. చూడండి, ఆ ముళ్ళ తప్పులు చూడండి, ఆ ప్రసవ వేదన అండి ఆదాం గారు చేసిన తప్పు అండి. ఆయనకి ఆయన పండుగానే తినకపోయి ఉంటుంటేనండి దేవుడి నుంచి ఆ శాపం రాకపోతుంది కదండి. ఆడది 5 రోజులు ఇలా ఇబ్బంది పడడంలో కారణం ఏంటండి? ఆ శాపమే కదండి. ఆదాం చేసేసారు కదండి ఆ తప్పు, ఆదాం చేయబట్టే కదండి ఈ రోజున ఎంత శాపం, ఎంత కష్టం, ఎంత ఇబ్బంది, ఎంత బాధ మానవులందరూ కూడా అనుభవించవలసి వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆదాముని ఏం చేస్తున్నారు? ఏలెట్టే చెప్తున్నారు. అందరూ కూడా ఆదాముకి పేరు పెట్టే వారిగానే మారిపోయారు. అంత గొప్ప మనిషి, అంత గొప్ప జ్ఞాని, అంత గొప్ప మేధావి, ఎవరికీ లేనటువంటి ధన్యత పొందుకున్నటువంటి ఆదాము, దేవుని స్వహస్తాలతో కలుగు చేయబడినటువంటి ఆదాము ఈరోజు 100 మందితో పేరు ఎందుకు పెట్టించుకుంటున్నాడు తెలుసా? ఈ రోజున అంత దిగజారుడు బ్రతుకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏ చేతులైతే కలుగు చేసాయో అదే చేతులు మెడ పెట్టుకుని బయటికి గెంటేయడానికి కారణం ఏంటో తెలుసా? ఆదాము చేసింది కాదు. ఆదాము తెప్పు చేయడం బట్టి ఆదాము జీవితం మోసగించబడలేదు. నేను అంటాను, చెప్తున్నాను, ఆదాము యొక్క జీవితం సర్వనాశనం అయిపోవడానికి కారణం కట్టుకున్న భార్యే. నేను అంటాను, భార్య చేతిలో మోసపోయిన భర్త, భర్త జీవితాన్ని నాశనం చేసిన భార్య. చక్కగా సూట్ అవుద్ది ఆదాం గారికి. ఆదాం ఏ తప్పు చేయలేదండి, ఆదాం ఏ పాపం కూడా ఎరగడం, ఆదాము జీవితంలో దోషమే లేదు. ఆదాము జీవితంలో తప్పు ఎదుగుదామంటే తప్పే కనబడదు, ఎందుకంటే ఆయన స్వరూపంలో కలుగు చేయబడిన వ్యక్తి. కానీ ఆదాము జీవితం సర్వనాశనం అయిపోవడానికి కారణం ఆదాము చేసిన తప్పు కాదు, భార్య చేసిన తప్పు. ఆ భర్తని ఏం చేసింది? నాశనం తెచ్చిపెట్టింది. నాశనం. చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, ఫీల్ అవ్వకండి అమ్మా, ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడదాం, అరమరకల్లో లేకుండా మాట్లాడతాను పౌలు గారిలాగా. అందుకే పౌలు గారిని వేసేసారు. నన్ను వేస్తారులే ఎప్పటికైనాండి, చెప్తున్నాను. మనం కోరుకునేది అదే కదా, దేవుడి కోసం చచ్చిపోవాలి, అది జరుగుతుంది. నా అంతం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అవన్నీ ఇప్పుడు మాట్లాడుకునే అవకాశం, నా డైరీలు అన్నీ కూడా రాశాను. సరే, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఆదాము అందరితో పేరు పెట్టించుకోవడానికి, అందరితో కూడా వేలు వెత్తి చూపించుకోవడానికి గల కారణం ఆదాము కాదు,
భార్య చేతిలో మోసపోయిన భర్త. భర్త జీవితం నాశనం అయిపోవడం కారణం ఎవరో తెలుసా? భార్య. ఈరోజున దేవుడు మెడపెట్టుకుని గెంటేయడానికి గల కారణం ఎవరో తెలుసా? భార్య. ఆదాము చేసిన 3 తప్పుల్లో మొట్టమొదటి తప్పు ఏంటో తెలుసా? దేవుని మాటను గౌరవించవలసినటువంటి ఆదాము దేవుని మాటను గౌరవించలేదు, పెళ్ళం మాటను విని వెళ్ళిపోయాడు. భార్య మాటను గౌరవించాడు, నాశనాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు. దేవుణ్ణి కానీ అడిగుండుంటే, దేవుణ్ణి కానీ ఒకసారి అడిగి ప్రభువా ఇది ఎంతవరకు నిజం తండ్రి అని చెప్పి అడుగుండుంటే ఆదాము జీవితం అయిపోకూడదు. కేవలం దేవుడి మాటని వినకపోగా భార్య మాట విన్న జీవితం నాశనం అయిపోయింది. అడగల కదా, ఎక్కడి నుంచి తెచ్చో, ఎవరిచ్చారు, అసలు ఏం జరిగింది అనేది అడగకుండా ఆవిడ చెప్పిందని చెప్పేసి అన్నీ కూడా ఏం చేసేసాడు? వినేశాడు, చేసేసాడు. అంటే తప్పు ఆదాములో కూడా ఉందో లేదని అంటలేదు, ఆదాములో కూడా తప్పు ఉంది. గౌరవించవలసిన దేవుని మాటను గౌరవించకపోగా భార్య మాటను నమ్మి ముందుకెళ్ళాడు, నాశనం కొని తెచ్చుకున్నాడు. భార్య మాట వినుట వల్లే ఆదాం జీవితం నాశనం అయిపోయింది. భార్య అన్నటువంటి మాట ఎంతవరకు నిజమది, ఎంతవరకు యథార్థమైనది అది? అసలు జరిగింది ఏంటే బాబు, పండు అయితే ఇస్తున్నావు కాదని నేను అంటలేదు, నువ్వు తిన్నావులే, తిన్నావు, నాకు కూడా పెడతావు, నేను కూడా తింటాను. కానీ మొన్నటి వరకు జరిగిన విషయం ఏంటో చెప్పు ముందు. అక్కడ ఏం జరిగింది, ఎవరిచ్చారు, అసలు ఏమయ్యింది, ఇది ఏ చెట్టుకు సంబంధించిన ఫలమో అని అడగకుండా గుడ్డిగా నమ్మేశాడు భార్యని. గుడ్డిగా నమ్మిన భర్త అదే భార్యుడి చేతిలో నాశనం అయిపోయాడు. గుడ్డిగా నమ్మకండే. తాతయ్య గారు ఎప్పుడో మాట చెప్తా ఉంటాడు, పాపం అనేది ఆడదాన్ని బట్టి వచ్చిందని. నేను మాట అంటాను, మీరు బైబిల్లో ఎక్కడన్నా చూడండి, సాతాను అపవాది ఎక్కువగా వాడుకున్నది ఎవరినో తెలుసా? ఆడవారినే, మగవాళ్ళని కాదు. ఎందుకంటే దైవాది సంబూతులు, దేవుని స్వరూపంలో కలుగు చేయబడిన వ్యక్తులు కనుక దేవుడికి అధికారం ఉంది, సాతానికి మగవాడి మీద అధికారం లేదు. అలాంటి మగవాడిని పతనానికి నడిపించడానికి, అలాంటి మగవాడిని నాశనానికి నడిపించడానికి సాతాను చేతిలో కీలు బొమ్మలుగా వాడబడింది అనేక మంది స్త్రీలే. అవ్వని అపవాది వాడుకున్నాడో మరి ఎప్పటి వరకు కలుగు చేసిన దేవుణ్ణి అడగాలి కదా, దేవుడు మాట ఏదో తెలుసుకోవాలి కదా, దేవుడు అసలు ఏమంటాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి తర్వాత పనులు చేయవలసింది పోయి భార్య మాటిని నమ్మేశాడు, నాశనం తెచ్చిపెట్టుకున్నాడు. చాలామంది భర్తల యొక్క జీవితాల్లో, చాలామంది కుటుంబంలో ఉన్న కక్షలకి, కార్పణ్యాలకి, ద్వేషాలకి, గొడవలకి కారణం ఏంటి తెలుసా? భార్య చెప్పేసిందని చెప్పి ఎగేసుకుంటా పోతాడు ఈయన గారు. ఆలోచించడం ఇంకేమన్నా, అదిగో వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు ఎలాగన్నారంటే ఎందుకన్నారు, అసలు ఎందుకు అనవలసి వచ్చిందని ఆలోచించాడు. ఏయ్ మావిడినే అంటావా, మా పిల్లాన్నే అంటావని చెప్పి ఏం చేసుకుని వెళ్ళిపోతాడు ఈయన. గొడవలకు వెళ్ళిపోతుంటారు కొంతమంది. నేను అడగచ్చు కదా ఒకసారి, భార్య గారు ఆ మాట నీకు అంత నమ్మకం ఉందా నీకు, నాకు తెలియగడితేను భార్య గారు అన్నది ఎంతవరకు నిజమో, ఎంతవరకు యథార్థమైనది అనేటువంటి విషయాన్ని ఆలోచించకుండా, ఇదిగో నా భార్యనే అంటావా, నా పిల్లన్నే అంటావా, అందరి ముందు నా భార్యను అవమానించావంట, అందరి ముందు కూడా నా భార్యను సిగ్గుపరిచావంట, నువ్వు ఎంత ఉంటే నీకు ఉండొచ్చు కానీ మా భార్యను అంటే మాత్రం నువ్వు ఊరుకోలేని చెప్పి ముందు వెనక ఆలోచించకుండా భార్య అన్నదని చెప్పి గుడ్డిగా వెళ్ళిపోయి గొడవలో పెట్టుకునేటువంటి భర్తల వల్ల కుటుంబాలు చెక్కలు అవ్వట్లేదంటారా? కుటుంబాల మొక్కలు అవ్వట్లేదంటారా? అత్తగారికి మధ్యన, కోడలకి మధ్యన వ్యత్యాసం అనేది రావట్లేదంటారా? అప్పటి వరకు ఉన్నటువంటి కుమారుడి మీదుగా తల్లికి ఉన్నటువంటి ప్రేమల మధ్యన వైరం అనేది కలగట్లేదంటారా? భార్య అన్నదని చేస్తారు అంతే. ఇంతకీ ఆ మాట ఎందుకు వలసి వచ్చాడే, నిన్ను ఎందుకు తిట్టాడే, నిన్ను ఎందుకు అనవలసి వచ్చిందే, నువ్వేం చేసావే అని అడిగే భర్తలు లేరు. అన్నది నమ్మేశాడు, కొట్టడానికి తిట్టడానికి పోతుంటారు కొంతమంది భర్తలు. కొంతమంది, అందరూ అన్నట్లే, కొంతమంది చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. నువ్వేం చేసి వచ్చావో, నువ్వేమని వచ్చావో, నువ్వేం అనకుండానే అంటారట వాళ్ళు ఏమన్నాని అని అనే భర్తలు కూడా ఉంటారు.
కొంతమంది గుడ్డోళ్ళు ఉంటారు, గుడ్డి భర్తలో భార్య అందని చెప్పి ముందు వెనక ఏం ఆలోచించకుండా వెళ్ళిపోయి గొడవలు పెట్టేసుకునేటువంటి వ్యక్తులు పూర్తిగా నీకు నష్టాన్ని తెచ్చిపెట్టుకునే అనుభవం అది. దేవుణ్ణి అడగాల భర్తగా, ఎందుకంటే నీవు మాత్రమే దేవుని స్వరూపంలో కలుగు చేయబడినటువంటి వ్యక్తివి. నీ మీద మాత్రమే దేవుడికి అధికారం ఉంది. కేవలం ఆయన అధికారానికి లోబడవలసిన అవసరత నీకు దేవుడు అందించాడు, ఎందుకంటే కలుగు చేసింది ఆయన కనుక. అంతేగాని ఆలోచించరు కొంతమంది భర్తలు. వెంటనే గొడవలు, వెంటనే కయ్యలు, వెంటనే వెళ్ళిపోతుంటే రంకులు వేసుకుంటూ ఎద్దు వెళ్ళిపోయినట్టుగా. ఆవిడ ఎందుకు అన్నది కరెక్ట్ పక్కన పెట్టేసి అసలు ఎందుకు అనవలసింది, గొడవ ఏమైంది, గొడవ ఏం జరిగింది, గొడవ ఎక్కడ ప్రారంభమైంది అని అడగరు భర్తలో. ఆవిడ అందే నా భార్యను అంటాడని చెప్పి వెళ్ళిపోతారు. ఏమండి, అత్తయ్య గారు అందరి ముందు కూడా తిట్టేశారండి, అత్తయ్య గారు అందరి ముందు కూడా తిట్టేశారని చెప్పి సొంత తల మీదకి వెళ్ళి కొట్టేయడానికి రెడీగా అయిపోయిన భర్తలు ఉంటారు కొంతమంది. ఎందుకు తిట్టింది అత్తగారు, అందరి ముందు ఎందుకు తిట్టిందనే చెప్పదు ఈ బెల్లం. అందరి ముందు ఏం చేసామన్నది చెప్పదు. ఏ పైటో లేకపోతే ఏ జుట్టు ఏదో సరి చేసుకునేటువంటి సమయంలో లేకపోతే ఏదో ఒక విషయంలో నేను తప్పు పట్టి ఉండొచ్చు, అది ఆవిడకి నచ్చకపోయి ఉండొచ్చు, ఆ కారణాన్ని బట్టి ఏదో కొంచెం మందలించి ఉండొచ్చు. వెంటనే చూడండి, ఏమండి అత్తయ్య గారు అందరి ముందు కూడా నన్ను తిట్టేశారండి అంటే ఈడు ఏం చేయాలి? అమ్మా అసలు ఏం జరిగిందమ్మా, ఈ ఇద్దరి మధ్యన గొడవ ఎందుకమ్మా, అసలు ఏమన్నావు అనే మాట అనకుండా నా భార్యనే అంటావా, నువ్వు తల్లివైతే అయి ఉండొచ్చు, ఇంటిలో నుంచి గెంటెత్తాను, మూట కట్టెత్తానని చెప్పి గెంటేసేటువంటి భర్తలు కూడా చాలామంది ఉంటారా? అడగాలి భర్తలకు. ఒక మాట చెప్తున్నాను, ఆదాము యొక్క పతనానికి కారణం భార్యే. భార్య చెప్పిన ప్రతి మాటనే నమ్మేయకండి. భార్యలు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోకండి. ఏ భార్యని కూడా తప్పు పట్టాలన్న ఉద్దేశం నాకు లేదు తల్లి, బాగా గుర్తుపెట్టుకోండి. ఆవిడ అందాన్ని చెప్పి నువ్వు నమ్మేసి అలాగే వెళ్తున్నావయ్యా. ఆదాము నమ్మి మోసపోలేదంటావా? వాస్తవానికి పరిశీలన చేస్తున్నావా? నీ భార్యను ఒక వ్యక్తి తిట్టాడు అంటే ఎందుకు తిట్టవలసి వచ్చింది అనేది నువ్వు పరిశీలించుకొని ముందుకెళ్ళు. అంతేగాని నా భార్యనే అంటారా, నా భార్యనే తిడతారా అన్న మాటలు అన్నారంటని చెప్పి వెళ్ళిపోయి గొడవలు పెట్టేసుకుంటాను, వెళ్ళిపోయి కయ్యలు పెట్టేసుకుంటాను, వెళ్ళిపోయి రాద్ధాంతాలు చేసేస్తానంటే ఆదాముకి నీకు పెద్ద తేడా ఏమీ లేదు. భార్యలు అన్నీ కూడా దాచిపెడతారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఏది నిజాలు చెప్పరు, ఎందుకంటే నువ్వు కొడతావోనో తిడతావోనో బాధపడతావోనో నీ మంచు కోరో ఇంకొకరో అది వేరే విషయం. కానీ భార్యలు అన్నీ భర్త దగ్గర దాచిపెట్టకుండా చెప్తారంటే నేనైతే నమ్మను. నమ్మేకండి అన్నీ. భార్య చేతిలో మోసపోయిన చెప్పండి భర్త అన్నారు, తిట్టారు. ఎందుకు తిట్టారు ఒకసారి పరిశీలన చేయి. అత్తగారు ఉత్తినే తిడతారా కోడల గారిని? కన్నటువంటి ఆ తల్లి ఈ రోజున కొడుకులకు దూరం అయిపోతుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఈ కుమారులు అప్పటి వరకు తల్లిని కౌగులించుకొని తల్లిని హత్తుకొని ముందుకు వెళ్ళిన కుమారులే ఈ రోజున భార్య వచ్చిందని చెప్పి భార్య మాటను కాదనలేక భార్య మీద ప్రేమ తగ్గిపోయినట్టుగా వాళ్ళకి అనిపిస్తుందేమన్న ఉద్దేశంతో ఈవిడ చెప్పినట్టు ఈయన్ని ఆ తల్లిని దోషులుగా తల్లిని శత్రులుగా చూసేటువంటి కుమారులు లేరంటారా? అప్పటి వరకు పెంచిన తల్లి అవసరం లేదా, ఇంకా భార్య వచ్చింది కదా, భార్య వచ్చింది కనుక ఇంకా తల్లితో ఏం పని ఉంటుంది అన్నట్టుగా తల్లి ఆ భార్యని ఏదో అందని చెప్పి విసర్జించేటువంటి కుమారులు చాలామంది. ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఆ తల్లి ఆ కోడల్ని లేకపోతే ఆ నీ భార్యని ఆ మాట అన్నది అంటే ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది. ఒక ఫంక్షన్లోకి వెళ్ళిన తర్వాత అందరి ముందు తిట్టేశారండి అత్తయ్య గారు, అదేనా బాగుందండి, నాకు చాలా సిగ్గేసిందండి, అందరి ముందు అవమానపరిచేశారండి అత్తయ్య గారు అని చెప్పిన మాటకి వెంటనే వెళ్ళిపోతారు కొంతమంది. ఎందుకన్నారు ఒకసారి ఆ మాట ఆలోచించవచ్చు కదా. నా తల్లి ఎంత ప్రేమించే తల్లి, ఏరుకోరు చేసుకున్నటువంటి తల్లి, ఆ పిల్లని తప్ప ఇంకెవరిని కూడా పక్కన ఊహించుకోనరా బాబు అన్న తల్లి ఈ రోజున ఆ పిల్ల మీదే కొన్ని నేరమనో లేదంటే తప్పులనో అని ఎదుగుతున్నారంటే ఖచ్చితంగా ఏదో ఉండుంటుంది. అంత ఇష్టపడి చేసుకున్నటువంటి నా తల్లి ఈ రోజున అన్న మాటలు అంటుందంటే నా భార్యలో కూడా ఏదో ఒక రకమైన తప్పు ఉండే ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తే ఈ రోజున తల్లికి తండ్రికి ఆ పిల్లలకి గొడవలు ఎందుకు అవుతాయమ్మా? సెట్ అవుతుంది అసలని. పెళ్ళి అయిన తర్వాత ఆ తల్లి వేరేగా వెళ్ళిపోతున్నారంటే దానికి కారణం ఎవరా కాదు, ఈ గయ్యాల గంపలు ఎప్పుడైతే కొంపలో కొడిగెడతారో అప్పుడు వరకు ఉన్నటువంటి కుమారులకి తల్లికి మధ్య ఉన్న ప్రేమలన్నీ ఏమైపోతాయి, ఎగిరిపోతాయి. అప్పుడు వరకు అమ్మ నువ్వు ఏం చెప్తే అదేనమ్మా, నువ్వు ఎలాగనమంటే ఎలాగమ్మా, నువ్వు ఎంత అంటే అంతనమ్మా అన్నట్టుగా ఉంటారు. ఒకసారి భార్య గారు వచ్చిన తర్వాత గెంటేద్దామా అమ్మనే, లేకపోతే అనాథాశ్రమంలో జాయిన్ చేద్దామా, నిన్నేమన్నా అన్నదా చెప్పు,
వేసేస్తాను. ఎవరినే? అమ్మగారినే. ఎందుకు వేసేయడం రా బాబు? ముందు ఆ గంప గయ్యలు గంప అసలే ఏం చేసిందో ఒకసారి పరిశీలన చేయి. ఆదాం పరిశీలించలేకపోయాడు, తినేసాడంతే. ఒక నిమిషం కూడా ఆలోచించుంటుంటే చాలా నువ్వు తిన్నావు, ఇంతకు ఎక్కడిది, ఎక్కడి నుంచి తెచ్చావు, ఎవరిచ్చారు అని అడుగుంటే వేరేగా ఉందనో లేదా? పరిస్థితి ఇలా ఈ రకంగా ఉందో ఉండకపోదురు, వేరే రకంగా ఉందను. ఆలోచించలే, గుడ్డిగా నమ్మేశాడు. కొంతమంది భర్తలు అలాగ ఉంటారు, భార్య ఏది చెప్తే అది నమ్ముతారు. భార్య ఏది చెప్తే అదే నమ్ముతారు. దాన్ని బట్టి ఆ వ్యక్తి నష్టపోతున్నాడు, పైగా ఆ భార్య కూడా దేవుని దృష్టిలో దోషిగా నిలిచిపోతుంది. గుడ్డిగా నమ్మేది. భార్యను గౌరవించడం ఉంది, నీ భార్యను నువ్వు ప్రేమించాలని ఉంది, కానీ నీ భర్తను నువ్వేం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? ఏం చేయాలండి? తోడుగా ఉండాలా? నీ భర్తకు నువ్వు లోబడు, నీ భార్యను నువ్వేం చేయి? ప్రేమించు. లోబడు అని లేదు, ఉందా? ఉందా? భార్య ఎప్పుడూ కూడా భర్తకు లోబడాలి, భర్త ఎప్పుడూ కూడా భార్యను ప్రేమించాలి. లోబడ్డం అనేది బైబిల్లో ఎక్కడ పెట్టలేదు. భర్తకే లోబడాలి ఎప్పుడో కూడా. కానీ చాలామంది భర్తలు భార్యకు లోబడిపోతున్నారు. గిన్నెలతో వేయండి, బట్టలు ఉతికేయండి. పాప డ్యూటీ చేసుకుని అందరూ కొంచెం పడుకుంటే పడుకోవచ్చు కదా, ఆ పనులు కూడా చెప్పేస్తుంటారు కొంతమంది. చెయ్యడం తప్పు అని అనట్లేదు నేను. అంతే గౌరవాన్ని కూడా భర్తకి ఇచ్చిన వ్యక్తి మీద చాలా సంతోషం. పని వాళ్ళ కంటే కూడా దారుణంగా వాడుకుంటారు కొంతమంది భార్య. పేర్లు అయితే నేను చెప్పనులే, మళ్ళీ ఇటువైపు అంత ఫీల్ అవుతాను. ఆలోచన చేస్తున్నా భర్తగా నువ్వు. ఆ రోజున ఆదాం ఎలాగైతే భార్య మాటను నమ్మి ముందుకు వెళ్ళిపోయాడో నష్టపరిచేసుకుని, ఈ రోజున భార్య వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు ఎలాగన్నారు, అక్కడ ఇది జరిగిందా, అక్కడ ఇది జరిగిందని అంటే ఆ మాటను పట్టుకుని ఏలాడేటువంటి భర్తగా ఉన్నావా? పరిశీలించగలిగేటువంటి భర్తగా ఉన్నావా? ఎందుకన్నారు అసలు ఆ మాట? అసలు ఏం జరిగింది అసలు అక్కడ? అసలు ఏమైంది అనేటువంటి ఆలోచన చేయకుండా చాలా అసలు నీ మాటను బట్టి, నీ భార్య యొక్క మాటను బట్టి నమ్మి అనేక మంది దోషులుగా నువ్వు చూసేటువంటి వాడిగా ఉన్నాయేమో. అనేక మందిని ప్రేమగా ఉన్న వ్యక్తుల్ని శత్రువుగా మార్చుకున్న వ్యక్తిగా నువ్వు మారిపోతున్నాయేమో. అది ఎంత మాత్రమో కూడా నీకు మంచిది కానే కాదో. పరిశీలించు భర్తగా. నీకు లోబడాలి నీ భార్య, నీ మాటను ఆవిడ గౌరవించాలి, నీ మాట చొప్పున ఆవిడ వెళ్ళాలి తప్ప వాళ్ళు అన్నారని చెప్పి గుడ్డిగా వెళ్ళడం అనేది ఎంతవరకు కూడా మంచిది కదా. వాళ్ళు ఇచ్చే సలహాలు తీసుకోవద్దని నేను అనట్లేదమ్మా. భార్య ఇచ్చేటువంటి సలహాలు తీసుకోవద్దని, భార్య ఇచ్చేటువంటి చిట్కాలను అవలంబించొద్దని, భార్య చెప్పేటువంటి మంచి మాటలను ఎక్కడా కూడా గౌరవించొద్దు అని నేను అనట్లేదు. గౌరవించు, కానీ ఎవరి మీదైనా సరే ఏ సాడీలో, ఏ గొడవలో, ఏ అన్నా చేస్తుంది అనుకోండి, నన్ను ఇలాగన్నారో అలా చేశారు, ఇలాంటి ఏదన్నా కొన్ని పెను ప్రమాదాలకి లేదంటే ఎడబాటుకి కారణమైనటువంటి విషయాలు ఏదన్నా వస్తున్నప్పుడు కొంచెం ఆలోచించడం మంచిది. ఎందుకంటే ఆ అవ్వ చేసిన పని పాపానికి పునాదులేసింది. ఒకవేళ అవ్వ కానీ తప్పు చేస్తుంటే ఆ అవ్వను దేవుడు క్షమించో, లేకపోతే దేవుడు దూరం చేస్తో, మళ్ళీ ఆదాముకి కొత్త అవ్వను మళ్ళీ దేవుడు కలుగు చేద్దునేమో. కానీ ఆ పాపం ఎవరికంటే ఇచ్చేసింది? చాలామంది భార్యలు చేసిన పాపం భర్తలు కంటిస్తూ ఉంటారు. నువ్వు చేసేదే తప్పు, నువ్వు చేసేదే మహాతి ఘోరాతి ఘోరమైనటువంటి పాపం కాదని అనట్లేదు. ఇప్పుడు ఈ రోజు నీ మాటలను బట్టి నీ భర్తను మోసగించి ఆ భర్త కూడా మాటను నమ్ముతున్నాడంటే ఇద్దరూ కూడా పాపంలో మునిగిపోయారు. ఇద్దరూ కూడా దేవుని ఎదుట దోషులుగా నిలవబడవలసిన అవసరం ఉంది. పరిశీలించాలి భర్తగా. చెప్పిన ప్రతి మాటనే కూడా గుడ్డిగా నమ్మే వ్యక్తిగా ఉండకండి. ఎందుకు జరిగిందని ఆలోచన చేయడాన్ని మొదలు పెట్టండి. ఎవరో కూడా ఉత్తిన ఎవరిని అనరో, ఎవరిని ఉత్తిన ఎవరిని ఆడుకోరో, ఎవరిని పాడేసుకోరో. ఖచ్చితంగా వెనకాల ఏదో జరిగే ఉంటుంది. అగ్గి లేకుండా పొగొస్తుందా? మీ భార్య నన్ను మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఏదో చేయకుండా పని ఏదైనా చేసిందేమో. అంతేగా నా భార్యను అంటావే, నా భార్య రాణి రుద్రమదేవి పతివ్రతల్లో నెంబర్ 1 అని చెప్పి కత్తి గిత్తి ఎట్టుకుని పోతుంటాడు వాళ్ళ మీదకి. ఇప్పుడు చేసి కనబడవు ఆయన గారికి. మా అమ్మగారిని అంటావు నువ్వు అని చెప్పి అమ్మనికి వ్యత్యాసం ఏదో రకంగా. అమ్మ మీద గొడవ పడేటువంటి కుమారులు కొంతమంది. అది ఎంత మాత్రము కూడా మంచిది కానే
కాదు, గుడ్డిగా నమ్ముతుంటారు. అందరు భర్తలు ఎలా అంటలేదు అంటారని కాదులే. కొంతమందిలో ఒక 80% భర్తలు మాత్రం భార్య గారు ఏం పట్టుకుని తిరుగుతూ ఉంటారు, కొంగే. ఈయనకి ఆవిడ లోపడదు, ఆవిడకి మాత్రం చక్కగా లోపడతా ఉంటారు. లోపడండి, మంచిది, చెడ్డదని ఏం అంటలేదు, కానీ ఒకసారి ఆలోచించడం కూడా ఎంతకైనా సరే మంచిది. కట్నం ఎక్కువ వస్తుంది, ఆడపడుచు కట్నం ఎక్కువ వస్తుంది. అందులో అమ్మగారికి ఏదో గట్టిగా ఎడతానన్నాడు, అయ్యి బాబా పిల్ల చాలా మంచిదండి బాబా అని అన్నంటే ఈయన గారు ఏం చేయాలి, నువ్వు అంటే సరిపోద్దని నేను కూడా ఒకసారి తెలుసుకోవాలి కదా. పిల్ల మంచిది అంటున్నావు, ఇంతకీ 7 తరాలు చూడమన్నారు నా వెనకాల పెద్దలు, ఇంతకీ ఎవరి తాలూకు ఇంటి పేరేటి ఎక్కడ ఉంటారు అని అడగడు. నీకు నచ్చిందా చేసేయ్. అమ్మగారికి బంగారం నచ్చింది, పిల్ల కాదు. ఆలోచించండి. ఈయన గారు మావిడి గారు చెప్పిన మాటనండి, పిల్లోడికి పిల్లోడి మీద నాకేం అధికారం లేదు, మావిడికి అప్పచెప్పేశాను నేను. మరి నువ్వేం చేస్తారా, ఇంట్లో కూర్చొని గిన్నెలు తోముతావా, బట్టలు ఉతికెత్తుంటావా, పేలేది వస్తుంటావా పిల్లానికి అప్పుడప్పుడుని చూడవా, నీ బిడ్డల భవిష్యత్తు నీ చేతిలో లేదంటావా. నీ భార్యకి నచ్చిందా సంబంధం కాదని అనట్లేదు. ఒక భర్తగా, కుటుంబ పెద్దగా, కుటుంబ యజమానుడిగా ఇంతకీ ఎవరి నుంచి వచ్చిందా సంబంధం, ఎవరు తీసుకొచ్చారా సంబంధం, ఎవరికి సంబంధించిన వాళ్ళు, వాని వెనకాల పూర్వీకులు ఎలాంటి వారు, ఏమి బంగారం గట్టిగా నెప్పుతున్నారండి కాదనకండి. అలాగే అవునా చేసేద్దాం చేసేసుకున్న తర్వాత నానా అలాగా మోసపోయిన లేరా, అడుగుతున్నావా భర్తగా దేవుడిని, నాయనా మా భార్య గారికి సంబంధం నచ్చింది, కానీ నా భార్య గారికి నచ్చిందని చెప్పి నేను చేయడం కాదు నాయనా, ఇంతకీ నీకు నచ్చిందా లేదని చెప్పి అడగగలిగేటువంటి వ్యక్తిగా ఉండాలి నువ్వు. అంతేగాని ఆదాములో తప్పులు చేయకుండా ఎప్పుడో కూడా భార్యకి నచ్చిందని, లేదంటే ఆడబోడుచుకు నచ్చిందని, ఇంటి వాళ్ళకి నచ్చిందని కాదు. కుటుంబం పెద్దవి, యజమానుడు భర్తగా నీవే నువ్వు అడగాలి, నువ్వు తెలుసుకోవాలి, నీకు నచ్చాలి ముందు. అడగరు. ఆ భర్త తెలుసుకున్న తర్వాత దేవుడిని అడిగి, ఆగు నీకు నచ్చితే సరిపోదు, నాకు నచ్చితే సరిపోదు, దేవుడికి నచ్చాలని చెప్పి దేవుడిని అడిగి ఒక చక్కటి రీతిలో ఆ సంబంధంలోకి వెళ్ళే వ్యక్తులుగా ఉంటే జీవితాలు ఎందుకు పాడైపోతాయండి, ఆ కుటుంబాలు ఎందుకు మొక్కలైపోతాయి, అన్యోన్యంగా సాగవలసిన దాంపత్య జీవితంలో ఎందుకు ఈ కిరికిరులు గొడవలన్నీ. అడగరు. బంగారం ఎక్కువ తెచ్చిపెడుతుంది, కట్న కానుకలు ఎక్కువ తెచ్చిపెడతా ఉంది, పిల్ల అందంగా ఉంది, వెనకాల వాళ్ళందరూ కూడా ఒప్పుకోమంటున్నారు, ఒప్పేసుకుంటారు అంతే. భర్త ఒప్పుకోవడం వల్లే కదా భార్య చేసేది. ఆ భర్తకి ఇష్టం లేకుండా భార్య అయిపోయింది, పెళ్ళైనా చేయగలదా, పీకి నొక్కేసి మెడం చేసి చేయించేస్తుంటారు కొంతమంది భార్యలు. అయితే వస్తున్న కట్టనాన్ని బట్టి కొంచెం ఎక్కువ తెచ్చిపెట్టే వాళ్ళు అనుకోండి, వెంటనే ఇంకా ఈ అయ్యగారికి ఉండదు ఇంకిత జ్ఞానం, విచక్షణరహితమైనటువంటి జ్ఞానం లేక విచక్షణరహితంగానే కొంతమంది అలాగా వాళ్ళ యాటిట్యూడ్లు అంతా కూడా జరిగిస్తూ ఉంటారు. పిచ్చి పిచ్చి జ్ఞానం అదంతా కూడా. నచ్చింది, నీ భార్యకి నచ్చితే సరిపోద్దా, నీ భార్యకి నచ్చిపోతే సరిపోద్దా, నువ్వు అడగక్కర్లేద్దా, దేవుని అడగక్కర్లేద్దా భర్తగా, నువ్వు దేవుడికి ఇష్టమో కాదని భర్తగా నువ్వు ఎప్పుడైనా అడిగి ఆ సంబంధంలోకి వెళ్ళడానికి, సంబంధంలో కొనసాగడానికి ప్రయత్నిస్తే ఆ కుటుంబంలో గొడవలు ఎందుకు వస్తాయి, ఆ భార్య భర్తల మధ్యన ఎడబాటు ఎందుకు వస్తుంది. చాలామంది కుటుంబ పెద్దలైనటువంటి ఆదాములు చేసే పని తెలుసా, కొత్త వివాహంలో నూతనమైన వ్యక్తిని ఇంటికి తెచ్చిపెట్టుకునేటువంటి విషయంలో దేవుణ్ణి ఇష్టాన్ని తెలుసుకునే పనులు చేసే ఆదాములు లేరు కుటుంబాల్లో, లేరు. దేవుని అడుగుతలేదు ఇంకా. ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడ తీసిపోయారండి బాబు నాడు చూస్తున్నారేంటి, ఉన్నది నమ్మది. అధికారం భర్తకి ఇచ్చాడండి కుటుంబం మీద, భార్య మీద అధికారం భర్తకి ఇచ్చాడు కుటుంబం మీద, పిల్లల మీద అధికారం భర్తకి ఇచ్చాడు, భార్యకి ఇవ్వలేదు. అన్ని నిర్ణయాల్లో భార్య కాదు భర్త తీసుకోవాలి. భర్తకున్నంత జ్ఞానం భార్యకు ఉండదు. భార్య ఎప్పటికైనా సరే ఎముకలో నుంచి తీయబడిన వ్యక్తివే. ఆదాము దేవుని చేతులతో కొలిచేయబడిన వ్యక్తి. ఆ జ్ఞానానికి ఈ జ్ఞానానికి తేడా లేదు. అధికారము, నిర్ణయాలు భర్త చొప్పున నడిస్తే ఆ కుటుంబం చాలా బాగుంటుంది. డామినేటింగ్ ఫెలోస్ ఉంటారు కొంతమంది భార్యలో. భర్తను డామినేట్ చేసి, భర్తను కింద పెట్టి, భర్తను కించపరిచి, భర్తని అనగదొక్కి వీళ్ళు డామినేట్ చేస్తుంటారు కుటుంబ పెద్దలుగా. అది బైబిల్కి, నా దేవుడికి వ్యతిరేకమైన కార్యాచరణ. పాపం అది, పాపం అది. మోసగించేటువంటి భార్యగా ఉండొద్దు. నీ భర్త జీవితాన్ని పాడు చేసే భార్యగా ఉండొద్దు. ఒక భార్య చేతిలో మోసపోయేటువంటి భర్తగా ఎంత మాత్రమో కూడా ఉండొద్దు.
అధికారం దేవుడు నీకే ఇచ్చాడు. అడుగు అధికారం ఇచ్చిన దేవుడిని ముందుగా. నీ కుటుంబ సంబంధమైన నిర్ణయాలు ఏమన్నా తీసుకోవాలనుకుంటున్నావా? దేవా ఏంటయ్యా, నా భార్యకి అయితే నచ్చేసింది, నా కూతురికి అయితే నచ్చేసింది, నా తల్లిదండ్రులకి అందరికీ నచ్చేసింది, కానీ వాళ్ళందరికీ కాదు, నీకు నచ్చిందా లేదా? భార్య గారి నిర్ణయమే ఏం తీసుకున్నా మా ఆవిడ గారి నిర్ణయమేనండి. సిగ్గులేదురా మాట అంటానికి. ఆడంగెదవా, ఆడంగెదలు అనడంలో తప్పేం లేదు. పుట్టింది మగ పుట్టికే, చేసి అన్ని ఆడంగి పనులు. ఆడంగి పనులు అంటే ఇది కాదమ్మా. మగోడు చేసే పనులన్నీ కూడా మగోడు చేయకపోగా ఆడదాన్ని చేసే పనులు ఉంటాయి చూడండి, వాళ్ళందరూ ఆడంగోళ్ళే. అధికారం ఇచ్చాడు ఆ మగోడికి, దర్జా అధికారం ఇచ్చాడు. కొట్టేయడానికి కాదండా, ఇంకా కొట్టేశారు కనుక అధికారం ఇచ్చారు కదని చెప్పి ఈ మానవ ఎక్కించేసారు. అలాగే అన్నారు. ఇంకా వాళ్ళు అలాగే అన్నారు. ఏమిటి పాస్టర్ గారే భార్యను కొట్టకూడదని వాక్యం చెప్తారేటి? భార్య శరీరం మీద అధికారం దేవుడు ఇచ్చాడు కదా, అందుకో వాడతారా అన్నాడు. మరి అలాగైతే భార్యకి కూడా నీ శరీరం మీద అధికారం ఇచ్చాడు, మరి కొట్టచ్చా? అది కనపడలేదు అయ్యగారికి. అది వేరు. పెద్దలుగా పిల్లలు ఉన్నారు కూడా మాట్లాడకూడదు, అది వేరది. అది అలా చెప్తా నువ్వు. నా భార్య మీద నాకు అధికారం ఉంది, బైబిల్లో ఉన్నాయి మాట కదా. నీ భార్య శరీరం మీద నీకు అధికారం ఉంది, కొట్టేస్తానా అంతే అన్నాడు అందడి. అలాగైతే నిజమే, మరి నీ శరీరం మీద కూడా ఆవిడ గారికి అధికారం ఉంది, అది కనపట్లేదు అయ్యగారికి. ఆవిడ కొట్టేసి నువ్వు కొట్టేసి ఇద్దరు కొట్టేసుకోండి, బయటికి వెళ్ళిపోయిన కాట్ల కుక్కల్లాగా కాళ్ళలో పడిపోండి. అందరూ చూసి నవ్వుకుంటారు. ఆ బురద దగ్గర మళ్ళీ ఎవడో వచ్చి కడుగుతారు, మళ్ళీ పడిపోవడం ఉంటారు. కొంతమంది అలా కొట్టేసుకోవడం, ఎవడెవడు కాంప్రమైజ్ చేయడం, మళ్ళీ పడిపోవడం ఎంత మాత్రము కూడా మంచిది కానే కాదు. భర్తగా దేవుని మాటను ఏం చేయాలి? గౌరవించాలి. ఎందుకంటే ఆయన చేతుల మీదుగా కలుగు చేయబడిన వ్యక్తువు కనుక ఆదామును నష్టపరిచిన, ఆదాము పతనానికి కారణమైన తప్పు భర్తగా చేయకండి. భార్యలుగా అటు రీతిలో కూడా మీరు ఉండకండి. భర్త మాటకు లోబడండి. నీ భర్త చెప్పినట్టుగా చేయడానికి ఇష్టపడండి. భర్తలకున్న జ్ఞానం భార్యలుగా మీకు ఉండదమ్మా, ఉండదు, ఎప్పటికీ ఉండదు. అది అన్ని దాచిపెడుతుంటారు భర్తల దగ్గర, అన్ని దాచిపెడుతుంటారు కొంతమంది భర్తలు. పోనీ ఏదో ఒక విషయం చెప్తే ఆ మాటను పట్టుకుని నమ్మేసి వెళ్ళిపోతుంటారు కొంతమంది భర్తలు. నమ్మడం ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఎవరో చెప్పారు ఆ స్కూల్లో జాయిన్ చేస్తే చాలా బాగుంటుందంటే ఎవరో చెప్తారు. ఈవిడేం చేయాలి, ఎలాగా పరిశీలించదో. భర్త గారు చెప్పారు, ఏమే స్కూలు జాయిన్ చేద్దాం అనుకున్న పిల్లల్ని జాయిన్ చేసేద్దాం. అది బాబా పక్కనే ఉందండి స్కూల్, సూపర్ స్కూల్ అండి, అందులో జాయిన్ చేసేద్దామంటే జాయిన్ చేసేయండి. ఎందుకంటే వీడి పరిశీలన, ఇంకా ఆలోచన, చూడాలి ఏముండవు. భర్త చెప్పి భార్య చెప్పినట్టే పిల్లల జీవితాలు ఏమైపోతున్నాయండి? ఒక భర్తగా నువ్వు చేసేవలసిన పనులు ఉన్నాయా, చేయాలి. పిల్లల భవిష్యత్తు కొరకు ప్రాకులాడే కుమారుడిగా ఉండాలి. ఒక స్కూల్లో జాయిన్ చేసేటువంటి విషయంలో కావచ్చు, లేకపోతే తెలియనటువంటి కుటుంబంలోకి నీ కుమార్తెని కుమారుడిని ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, లేకపోతే ఎవరో ఏదన్నా ఒక వస్తువు కొనేటువంటి విషయంలో కూడా ఒక భర్తగా కుటుంబ యజమానుడిగా ఆలోచించవలసిన అవసరం ఉంది. భార్యకి నచ్చిందని, భార్యకి ఎవరో చెప్పారని, అది బాగుంటుందని చెప్పి నమ్మే వ్యక్తులైతే మాత్రం కుటుంబం నష్టపోద్ది. ఆదాము చేసిన తప్పు ఏమీ లేదు, దేవుణ్ణి అడగలేదు, భార్య మాట పట్టుకుని ఏలాడాడు, భార్య మాటకి మోసపోయాడు, భార్య చెప్పిందని నమ్మేశాడు అంతే. ఆ ఒక్క కారణం ఆదాముని ఏం చేసేసింది? నాశనానికి నడిపించింది. ఆదాము యొక్క జీవిత పతనానికి గల కారణం దేవుడి మాట వినకపోగా భార్య యొక్క మాట విన్నాడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఒకవేళ భార్యలుగా మీరు ఏమన్నా డామినేట్ చేసేటువంటి వారిగా ఉంటాయి ఈ కుటుంబంలో, భర్తలు ఇప్పుడు డామినేట్ చేయకండి అమ్మా. అది వాక్య విరుద్ధమైనటువంటి అనుభవం. అది నీవు ఆయన చెప్పినట్టుగా వినాలి తప్ప నీవు చెప్పినట్టుగా ఆయనగా వినవలసింది. డామినేటింగ్ వైబ్స్ ఉంటారు, చాలా డేంజరస్ ఫెలోస్. బయటకైతే కనబడరు, చాలా డామినేట్ చేస్తుంటారు. భర్తని కూర్చోబెడతారంతే, కూర్చోమంటే కూర్చోవాలి, లేకమంటే లేగాల, తినమంటే తినాలా, పడుకోమంటే పడుకోవాలా, పోలు తోముకోమంటున్నా తోముకోవాలా. పాపిస్టులు వాళ్ళందరూ లెక్క ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి. ఎవరి స్వరూపం అనుకున్నావు? నువ్వేమన్నా దేవుడి స్వరూపం అనుకున్నావా? ఆయన స్వరూపంలో తీసిన చిన్న ఎముక నువ్వు. నీ భర్త నుంచి వచ్చిన ఎముకవయ్యమ్మ నువ్వు. అమ్మా నువ్వు ఎముకు, నువ్వు పూర్తి సృష్టి ఏం కాదు, చిన్న ఎముకు. ఆ వచ్చినోడిని తీసినటువంటి వ్యక్తిని, దీనికి కారణమైన వ్యక్తిని దోషకపోవాలి, లోపడకపోవడం, చిన్న చూపు చూసేటువంటి వారు జాగ్రత్త.
త్వరగా గట్టిగా వేసేస్తాడు దేవుడు ఎవరైనా సరే. డామినేట్ చేయకండి భర్తల్ని, భార్యలకు లోబడండి. ఆయన చెప్పినట్టుగా మీరు నడుచుకోవాలి తప్ప నీకు నచ్చిందని చెప్పి నువ్వు కానీ ఒప్పుకోకపోతే కంచం బయటికి వెళ్ళిపోద్ది, బెడ్డ బయటికి వెళ్ళిపోతే నువ్వు కూడా పోతావు ఏదో రోజున. బ్లాక్మెయిల్ చేస్తుంటారు కొంతమంది భార్యలు. కంచం బయట వెళ్ళిపోద్ది చూసుకో, బెడ్డ బయటికి వెళ్ళిపోద్ది. బెడ్డ నువ్వు కొన్నావా? బెడ్డకి బయటికి వెళ్ళిపోతే ఇంకో బెడ్డ ఎత్తుక్కుంటాడు. నేను బెడ్డ గురించి మాట్లాడలేదు, మీకు అర్థమైతే చాలు. బెడ్డ బయట, కంచం బయట. అవునా? ఉండరా లెటర్లు ఉండరండి. డామినేటింగ్ వైఫ్స్ అంటున్నా, అది అంత మాత్రం కూడా కుటుంబానికి మంచిది కానే? చెప్పండి. కాదో. ఆదాము యొక్క పతనానికి తొలి మూలం భార్య మాట నమ్మేశాడు. ఆలోచించుంటే బాగున్నా, ఆవిడ అన్నది ఎంతవరకు నిజం, ఏం జరిగింది, అసలు వాళ్ళు అన్నారో ఎంత అంటే కరెక్టే, వాళ్ళు అన్నారులే కానీ ఎందుకు అన్నారని ఆలోచించగలిగేటువంటి భర్తగా నువ్వు ఉంటే కుటుంబంలో గొడవలో ఉండవు, అత్తమామలకి కోడల గారికి గొడవలో ఉండవు. ఒకవేళ ఆ తల్లి గారిని తండ్రి గారి నుంచి కొడుకుని వేరుపరిచేటువంటి ప్రయత్నాలు కోడలు చేస్తుందని చెప్పి భర్తగా నువ్వు గమనించి మనం లాగేవనుకో మళ్ళీ తప్పు కూడా చేతి పట్టుకుని అలాడతాడు. కొట్టమని అంటలేదండి, తల్లిదండ్రులను దూరం చేసేటువంటి భార్యలు కోడలు ఉంటారమ్మ కొంతమంది. ఏదన్నా ఇంకా మాట్లాడితే రెఫరెన్స్ బైబిల్లో లేదండి, నీ తల్లిని తండ్రిని విడిచి నీ భార్యని హత్తుకోమన్నాడు కదా, హత్తుకోమన్నాడు కానీ విడిచిపెట్టమనలే కదా. నీకు వాక్యం అర్థం తెలియక సన్నాసుల బుర్రలో సన్నాసి సేవకుల దగ్గర కూర్చుంటే ఇలాగే ఎడుతారు. వాళ్ళు చెప్పరు, తెలిసినా చెప్పరు, ఎదిగిపోతారని తెలియక చెప్పరు కొంతమంది. నేను చాలా బాధపడ్డాను ఒకసారి. నేను పాస్టర్ గారు మీరే చెప్పండి, బైబిల్లో లేదా మాట? బైబిల్లో లేదా? ఎంతకాలం అండి మాకు మాత్రం లైఫ్ ఉండదా, మాకు మాత్రం ఆశలు ఉండవు, మాకు మాత్రం జీవితాలు ఉండవా? వేరే కాపురం మేము కోరుకోమా? తండ్రి 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 అంటే మేము తల్లిదండ్రులు వదిలిపెట్టి రాలేదేటి? అయినా బైబిల్లో ఉంది కదా పాస్టర్ గారు మీరు చెప్పండి, బైబిల్లో ఏమనుంది? పెళ్లి చేసుకున్న తర్వాత నీ తండ్రిని నీ తల్లిని నువ్వు విడిచిపెట్టి నీ భార్యను హత్తుకోమన్నది కదా, వదిలేమన్నాడు కదా. వదిలేమన్నాడమ్మా, నీకు అలా కనపడింది, నీకు అలాగ అర్థమైందా? ఎంతకీ నీ సేవకులు పేరేటమ్మా అని అడుగుదాం అనుకున్నాను. నీకు అలాగ అర్థమైంది, నీ బుర్ర లాంటిది, నేను నడిపించాడు బుర్ర లాంటిది. అడిది హత్తుకోమన్నాడు తల్లిదండ్రులను హత్తుకునే ఏజ్ దాటిపోయింది, అది వేరేది. పంచుకోమని దానికి అర్థం. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ బలహీనతలు వచ్చినా ఒకప్పుడు తల్లిదండ్రులకు చెప్పుకునేవాడివి, ఈసారి నుంచి భార్యకి చెప్పుకునే వ్యక్తిగా ఉండాలి నువ్వు. అంతేగాని విడిచిపెట్టేసి వదిలేమని కాదు. అంత వదిలేయమనేటువంటి దేవుడైతే నీ తల్లిని తండ్రిని సన్మానించమని అండా. అంత వదిలిపెట్టేసేటువంటి దేవుడైతే శిలువ మీద ఆఖరి క్షణంలో కూడా తల్లి బాధ్యతను గుర్తు చేసుకోవాల్సిన అవసరం క్రీస్తుకు లేదు. వదిలేయాలి తల్లిదండ్రులు. పెళ్ళైతే వేరే కాపురం పోవాలా అంటే ఇప్పటి వరకు కని పెంచి పోషించిన తల్లులు అందరూ కూడా ఏవైపోయినా పర్లేదు. ఎవరు చెప్పారా? మీ సేవకులను అడుగుతూ నిలబెడతా సీరియల్ అనిపిస్తుంది నాకు చాలాసార్లు. పనికిమాలోళ్ళు అని చెప్పి అలా అనడానికి సిగ్గుండాలి. అలాంటి పనికిమాల సేవకులు చేస్తున్నారు సేవలు. వదిలేయమన్నాడు ఆడు పాస్టర్ గారు చెప్పాడంట. వాళ్ళ పాస్టర్ సిగ్గు లేకపోతే ఉంటారమ్మా. కోపట్లేదు, ఆత్మవేశం చెప్తున్నాను. వాక్యంలో వివరించడం రాదు. చాలామంది చెప్పుకుంటా పోతారు ఆకర్షణీయమైన మాటలు. దురద చెవిగలిగినటువంటి వారు ఏ కావాలి వాళ్ళకి. వదిలేయమన్నాడంట. అంత వదిలేయమంటే ఎందుకు తల్లిదండ్రులు సన్మానించమంటాడు దేవుడు? అంత తల్లిదండ్రులు వదిలేయమంటే ఆ తల్లి బాధ్యతను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది? జాగ్రత్త. అపవాది చేతిలో ఎక్కువగా వాడబడేది భర్త కాదు, భార్య వల్లే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. భార్య వల్లే భర్తలో నశించిపోతున్నారు. ఆదాము యొక్క పతనానికి మొట్టమొదటి కారణం భార్య మాట విన్నాడు, దేవుడి మాటని వినలేదు. ఇంకా ఏమన్నా కారణం ఉందండి ఆదాము యొక్క జీవిత పతనానికంటే? చాలా కారణం ఉంది. అందులో రెండో కారణం నేను ఆత్మలో గ్రహించింది, ఆదాము స్వేచ్ఛను కోరుకున్నాడు. జాగ్రత్త గమనించండి. కొంచెం లాంగ్ అయింది ఫస్ట్ది, కానీ క్లోజ్ అప్ చేద్దాం.
మొట్టమొదటిగానేమో దేవుడిని మాటను తెలుసుకోలేదు. ఎవరిని మాట నమ్మి వెళ్ళిపోయాడు భర్తగా? భార్య గారి మాట. ఎవరి చేతిలో మాసిపోయాడు? భార్య చేతిలోనే. రెండవదిగా ఆదాము యొక్క పతనానికి మూలము కారణము, ఆదాము స్వేచ్ఛను కోరుకున్నాడు, ఫ్రీడమ్ని కోరుకున్నాడు. ఫ్రీవిల్ దేవుడు ఇచ్చాడు, కానీ అది సరిపోలేదు, ఇంకా స్వేచ్ఛ కావాలనుకున్నాడు. నేను ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. పాపం ఎప్పుడు కూడా స్వేచ్ఛను కోరుతుంది. పాపం ఎప్పుడు కూడా స్వేచ్ఛకు ఆకర్షితులవుద్ది. పరిశుద్ధత ఎప్పుడు కూడా ఆజ్ఞలను కోరుకుంటుంది, నియమ నిబద్ధతలను కోరుకునేది పరిశుద్ధత. పాపం స్వేచ్ఛ కావాలి. ఎంతమందికి అర్థమైంది? ఈ తెరబడితే అర్థమవుతుంది. పాపానికి స్వేచ్ఛ కావాలి, పరిశుద్ధతకి ఆజ్ఞలు కావాలి. నా దేవుడు ఎప్పుడో కూడా ప్రోటోటైప్. నేను చెప్తా ఉంటాను, నియమాలు, పద్ధతులు, ఆంక్షలు, సరిహద్దులు, బౌండరీస్ పెట్టిన దేవుడైనా. ఇంకా బౌండరీలో నుంచి బయటికి వెళ్ళడానికి దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడ్డు. హద్దులు నియమించాడు తన బిడ్డలకి. క్రైస్తువులకు హద్దులు అనేటువంటివి దేవుడు కలుగు చేశాడు. వాటి నుంచి బయటికి వెళ్ళాలి అని అనిపిస్తుందంటే నువ్వు దేని కోరుకుంటున్నావు తెలుసా? స్వేచ్ఛనే. నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఈ మాట చదివి వాక్యాన్ని తెలియజేయాలనుకున్న సమయంలో దేవుడు మాట్లాడిన మాట తెలుసా? ఆదాము గొప్పోడే, కానీ ఆదాము స్వేచ్ఛ కోరుకున్నాడు. ఆదాముకి నా పద్ధతులు నచ్చలేదు, ఆదాముకి నేను పెట్టిన నియమాలు నచ్చలేదు, ఆదాముకి నేను కలుగు చేసిన బౌండరీస్ నచ్చలేదు. హీ వాంటెడ్ టు ఎంజాయ్, లేదంటే హీ వాంటెడ్ ద ఫ్రీడమ్. స్వేచ్ఛను కోరుకున్నాడు, పతనమైపోయాడు ఆయన. స్వేచ్ఛను కోరాడు ఆదాము. ఎందుకు చెప్తాను చూడండి. దేవుడు చెప్పిందల్లా చేశాడు ఆదాము. చేయలేంది ఏదన్నా ఉందా? చేయలేంది ఏదన్నా ఉందా? ఏదోను తోటను సాధ్యపరచమన్నాడో ఒక్కడే కూలాడు, మొత్తం తోట అంతా సాధ్యపరిచాడు. ఎక్కడవుతున్నా వల్ల నేను ఒక్కడే చేయాలా? కూలలు లేరు, నేను ఒక్కడే ఉన్నాను అని చెప్పి అనలేదు. ఒక్కడే తోట అంతటిని కూడా సాధ్యపరిచాడు. దేవుడి మాట విన్నాడా లేదా? దేవుడు చెప్పింది చేశాడా లేదా? భూజంతువులు అన్నీ తెచ్చిపెట్టేసి, ఒరే పేర్లు అట్టాలి, నేను పెడతాను, నేను వద్దంటున్నానా కాదంటున్నాను అని చెప్పి పేర్లు కూడా పెట్టాడు. ఒరే బాబు, నీకు ఏదేను అనే తోటను కలుగు చేశాను, ఆ ఏదేను తోటలోనే నువ్వు ఉండాలి, ఉంటాను నాయనా అని అనుకునేవాడు. కానీ గేటు దాటి బయటకు వెళ్ళాలని మాత్రం అనుకునేవాడే. నచ్చలేదు ఆ బౌండరీస్ ఆయనకి. ఆ స్వేచ్ఛను కోరింది ఆ జీవితం. స్వేచ్ఛ కావాలని చెప్పి ఆశపడింది ఆదాము యొక్క హృదయము. ఏదేను తోటల్లో ఉండండి అని అంటే బయట ఏముందో చూడాలి అని అనుకున్నాడు. అదేంటి, అన్నీ ఆయన చెప్పినట్టే చేయాలా? అన్నీ ఆయనకి నచ్చినట్టుగా చేయాలా? అన్నీ ఆయన ఏదైతే అదే చేయాలా? మాకేం కోరికలు ఉండవా? మాకేం ఆశలు ఉండవా? మాకేం ఆలోచనలు ఉండవా? మాకు గోల్ ఉండదా? దేవుడు 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 అన్నీ ఆయన చెప్పినట్టే చేయాలా? మాకు స్వాతంత్రత లేదా? మాకు స్వేచ్ఛ లేదా అని చెప్పి స్వేచ్ఛను కోరాడు. అదే పండులో కనపడుతుంది మనకి. ఏంటి, దేవుడు ఏమన్నాడు? వద్దంటాడు. తినొద్దు నాయనా, మంచి చెడు ఇచ్చిన ఫలాలు ఉన్నాయి, ముట్టొద్దు ఇలాగని చెప్పంటే అన్నీ ఆయన చెప్పినట్టు అన్నిటి. ఆయన చెప్పినట్టుగా జంతువులు పేరెట్టాను, ఆయన చెప్పినట్టుగా ఆ తోట అంతటికే శాతపరిచాను, ఆయన చెప్పినట్టుగా బౌండరీస్ నేను క్రాస్ అవ్వలేదు, ఇదే తోటలు అంటున్నాను. అన్నీ ఆయన చెప్పినట్టు ఎలా కుదురుతుంది? కొన్నిసార్లు నాకు నచ్చినట్టు కూడా చేయాలి, నాకు నచ్చింది తింటాను అని చెప్పి ఏం కోరుకున్నాడు ఆయన? స్వేచ్ఛను కోరుకున్నాడు, ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నాడు, బౌండరీస్ని క్రాస్ చేయాలనుకున్నాడు ఆయన. స్వేచ్ఛ, పాపం ఎప్పుడు కూడా స్వేచ్ఛకి చాలా దగ్గరగా ఉంటుంది. పాపం అనేది ఎప్పుడు కూడా స్వేచ్ఛను కోరుకుంటుంది. స్వేచ్ఛ అనేది కూడా ఎప్పుడు పాపానికే నడిపిస్తుంది. అన్ని విషయాలు దేవుడు చెప్పినట్టే, దేవుడు చెప్పినట్టు అంటే కుదరదు. ఆకలి వేసింది, అది తింటున్నప్పుడు కూడా బాబువా ఇది తినమంటావా వద్దంటావని అడిగి తిన్నా, నాకు అంత కరమేం పట్టలేదు, నాకు నచ్చింది నేను తింటాను, నాకు ఫ్రీ విల్ ఉంది, నాకు స్వేచ్ఛ కావాలని తినేసాడు. చాలామంది క్రైస్తువులకి ఇది కావాలి, ఇప్పుడు స్వేచ్ఛ కావాలి. వాళ్ళకి నియమాలతో సంబంధం లేదు, వాళ్ళకి పద్ధతులు వద్దు, క్రమం వద్దు, నిబద్ధత వద్దు, ప్రోటోకాల్ వద్దు. స్వేచ్ఛ కాదా? కాదండి. సావుకుడు చెప్తాడు, అమ్మా ఈ సంఘంలో రక్షించబడాలనుకుంటే, దేవుని నామల్ని సంఘంలోనూ రక్షణ పొందుకోవాలనుకుంటే కొంత క్రమం అనేది ఉంది, సంఘానికి పద్ధతి నియమాలు అనేటువంటివి ఉన్నవి.
పొరపాటును కూడా లోక సంబంధమైన వాటిల్లో ఉండడానికి వీల్లేదు. నచ్చవు జనాలకి. ఎందుకో తెలుసా? స్వేచ్ఛ కావాలి వాళ్ళకి. ఏంటి ఈ రోజుల్లో యూట్యూబ్ వాళ్ళు ఎవరు ఉన్నారయ్యా? ఈ రోజుల్లో సీరియల్ చూడలేని వాళ్ళు ఎవరు ఉన్నారయ్యా? అన్నీ చేస్తున్నాం కదా, సీరియల్ చూస్తే తప్పేటి? అన్నీ చేస్తున్నాం కదా, సినిమా చూస్తే తప్పేటి? అన్నీ చేస్తున్నాం కదా, సినిమా పాటలు పెట్టుకుంటే తప్పేటి? మాకు మాకు ఉండవా? మాకు చూడాలనిపించదా? మాకు వినాలనిపించదా? ఏంటి అన్నీ దేవుడు చెప్పినట్టేనా అని అనిపిస్తుందంటే నువ్వేం కోరుకుంటున్నావు తెలుసా? క్రమం వద్దు సంఘానికి. దేవుని బిడ్డలకి క్రమం అంటే ఇష్టం లేదు, బౌండరీస్ అంటే ఇష్టం ఉండదు. బౌండరీస్ క్రాస్ అవ్వాలనుకుంటున్నారు సంఘస్థులందరూ కూడా. వాట్సాప్ వద్దు, అది ఎంత మాత్రం కూడా మంచిది కాదన్నప్పుడు అమ్మో దేవుడు మాట్లాడాడు. ఈ వాట్సాప్ని బట్టి అనేక మంది యువత తప్పుదారి పడుతున్నారు, అనేక మంది వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఈ వాట్సాప్ ద్వారాగా అనేక వీడియో కాల్ ద్వారాగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తెచ్చిపెట్టుకుంటున్నారు. ఈ క్రమం ఈ పరిచయంలో దేవుడు అందించాడు కనుక ఈ క్రమం దాటకూడదు అని అనుకుంటే మంచిదే. ఏంటి అన్ని పాస్టర్ గారు చెప్పినట్టే ఆదివారాలకు రమ్మంటాడు, వస్తాం మేము. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయమంటాడు, చేస్తాం మేము. చేతులు ఎత్తి ప్రార్థన చేయమంటాడు, చేస్తాం మేము. ఉపవాసాలు ఉండమంటున్నాడు, ఉంటాం మేము. ఏంటి మాకు ఇంకేం స్వాతంత్రత లేదా? వాట్సాప్లో వీడియో కాల్ కూడా మాట్లాడకూడదా? అదలాగే చూస్తే అదేం కుదరదులే, మాకు ఉండి మాకు ఇష్టాలు ఉంటే మేము చేసుకుంటాం. దానికి అర్థం ఏంటి తెలుసా? నువ్వు స్వేచ్ఛని కోరుకున్నాడు ఆదాము. ఏంటి సినిమాలు చూడకూడదా? ఎక్కడుంది బైబిల్లో అని అడుగుతున్నావు అంటే నీకు చూడాలనిపిస్తుంది. నీకు చూడకూడదని తెలిసిన తర్వాత చూసావంటే అది పాపం, అది నీకు కూడా తెలుస్తుంది. చూడకూడదని నీకు తెలుసు. వ్యర్థమైన వాటిని నేను చూడకుండానట్లుగా నా కనులను త్రిప్పివేయము నాయనా అన్నాడు దేవుడు. వ్యర్థమైనదంటే ఏంటి? బిగ్ బాస్లు ఇవన్నీ కూడా వ్యర్థమైనవి కదా? ఐపీఎల్ వ్యర్థమైంది కదా? సీరియల్ వ్యర్థమైనవి కదా? వాటి వల్ల నీ ఆత్మకి ఫలింపు మేలు ఏదన్నా ఉందంటే మంచిదే. వాళ్ళ వల్ల నీకే ఫలింపు లేదంటే వ్యర్థం కాదు అది. సీరియల్ చూడడం వల్ల ఆత్మలు ఏమన్నా వర్ధిల్లింపు ఉంటుందమ్మా? సినిమాలు చూడడం వల్ల మనకు వచ్చే మేలు ఏదన్నా ఉంటుందమ్మా? బిగ్ బాస్లు చూడడం వల్ల వచ్చేటి శ్రేయస్సు ఏదన్నా ఉందా? అంటే అన్నీ కూడా ఏంటన్నమాట వ్యర్థము. ఆ పాస్టర్ గారు చెప్తారో చూడకూడదు, నచ్చదు. ఎందుకంటే క్రమం ఇది, పద్ధతి ఇది, బౌండరీస్ ఉన్నాయి. నీకేమో స్వేచ్ఛ కావాలి, నీకు యూట్యూబ్ కావాలి, ఫేస్బుక్ కావాలి, ఇన్స్టా కావాలి, అన్నీ కావాలి, టిక్టాక్లు కావాలి, డ్యాన్సులు వేయాలా? డ్యాన్సులు వేయాలి, మేము పెట్టాలి వీడియోస్, మేము చేయాలి అలాగా, మేమే వేసుకోవాలి అలాగా. కానీ క్రమం ఏమో బైబిల్లో ఉన్నది వద్దు. మాకు స్వేచ్ఛ కోరుతున్నారు లేదా సంఘస్థులు? ప్రస్తుత సంఘస్థులు పాస్టర్ గారు కొంచెం కఠినమైన వాక్యం చెప్తేనే సంఘం దూరం అయిపోద్ది. కఠినమైన ఆచరణ కానీ పెడితే అస్సలా వద్దు. ఎందుకు మానాలి? ఎవరన్నా టిక్టాక్లు చేసేవారా? పెద్ద ఫేమస్ టిక్టాక్లో తెలిసే ఫేమస్ ఫెలో ఇది మానే డిలీట్ అయిపోయింది. వాట్సాప్ ఉండదు, ఫేస్బుక్ ఉండదు, ఏం ఉండదు. బౌండరీస్లోనే ఉంటాను. బౌండరీ నేను క్రాస్ అవ్వను. స్వేచ్ఛ లేదా? ఏంటి పాస్టర్ గారు చెప్పిన అన్నీ వింటామా? ఆయన చేయలేదా? ఆయన చూడలేదా? ఆయన ఈ వయసు సంబంధికుడు కాదా? ఆయన దగ్గర లేదా వాట్సాప్? మాకేటి అని అనుకుంటే వాళ్ళు వాడచ్చు. వద్దు, నాకు క్రమం కావాలి, నేను బౌండరీస్లోనే ఉంటాను. ఇప్పుడు కానీ వాక్యంలో ఫేస్బుక్లో చూడడం మానేండ్రా, సినిమాలే ఎలకండ్రా. ఎన్టీఆర్ గారి సినిమా ఏదో వస్తుందంట, దాని పేరు ఏంటారు తమ్ముడు? నువ్వు చెప్పిన చెప్పేయమని నేను చెప్పు, పర్లేదు. నేను చూశాను రా తమ్ముడు, ఇది వస్తుంటాయి కదా, అందరూ క్రైస్తువులు కాదు కదా, నా ఫోటో ఊళ్ళో ఉంది అన్నా. నువ్వు చెప్పన్నా, చిప్పు మీద ఉన్నాడు కదా అయినా. చెప్పు తమ్ముడు, నేను ఏమన్నా నేను, నువ్వు చెప్పపోతారా అంటాను. దేవరా నాకు తెలుసురా, నేనే చెప్పేసుకున్నారా, మీరు అంత యాక్ట్ చేస్తున్నారా? నా పోస్టర్ నా ఫ్రెండ్ ఆడేటాడు చూశానండి నేను. ఆటలతో పని ఏంటి? నేను ఎన్టీఆర్ గారు అభిమానినే, నాకు చాలా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే. కాదని నేను అంటలేదు. కానీ క్రీస్తుని అంగీకరించిన తర్వాత లోకంలో నుంచి మనం వేరుపరచబడ్డామనంది. లోకం దేన్నైతే ఆకర్షితులవుతున్నారో
లోకం దేన్నైతే చూడాలనుకుంటున్నారో దానిని నువ్వు కూడా చూడాలనుకుంటే వాళ్ళకి నీకు పెద్ద తేడా అనేది ఏం లేదు కదా. కానీ వాక్యం ఎప్పుడైతే రక్షించబడ్డో క్రమం అనేది పెట్టింది కదా, పద్ధతి అనేటువంటిది పెట్టింది కదా, నియమాలు అనేటువంటిది పెట్టింది కదా, బౌండరీస్ అనేటువంటివి ఆదాము కలుగు చేసినట్టుగా దేవుడు పెట్టాడా లేదా? కానీ ఆ బౌండరీస్ నుంచి క్రాస్ అవ్వాలనుకున్నాడు ఆదాము. నాకు స్వేచ్ఛ కావాలి, అన్ని విషయాల్లో దేవుడు మాట అంటున్నాను, ఈ ఒక్క విషయం మాత్రం నాకు నచ్చినట్టుగా చేయాలనుకున్నాను, ఏమనుకోదు ప్రభు అని అడుగుతుంటారు కొంతమంది. తప్పు చేసే ముందు దేవుడు చిత్తాన్ని సెలవుని అడిగి మరీ చేస్తుంటారు కొంతమంది. తప్పు చేస్తున్నాను, ఈ ఒక్కసారికి క్షమించే, అన్ని విషయాలు నీకు లోబడుతున్నాం కదా అని అడిగి తెలిసిన తప్పు చేయడంలో మరింత పాపం. సినిమాకి వెళ్ళకూడదని తెలుసు నీకు, బైబిల్కి పెట్టిన క్రమం అని కూడా తెలుసు నీకు, అన్యులకు మాత్రమే పరిమితం అయిపోయిన విషయం అని తెలుసు, చూడకూడదని తెలిసి నువ్వు చూస్తున్నావంటే నీకు స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛ కోరినంతకాలం దేవుడు కృపలో నువ్వు వర్ధిల్లావు. మరి ఎవరి కృప? అపవాది కృపలో వర్ధిల్తావు. ఎందుకంటే దేవుని కృప కంటే బాగుంటుంది అపవాది కృప. దేవుడు కృప అయినా సరే కొంచెం ఏదైనా ఆలోచిస్తాడు, ఏమైనా లేని రీతిలో దీవిచ్చేస్తాడు. ఇలాగున్నా సరే దీవిస్తాడు కదా దేవుడు అని అనుకుంటాం. కాదు, ఆడు దీవిస్తాడు. ఇలాగున్నా సరే నువ్వు బాగున్నామంటే దేవుడు దీవించడు కదా, అది ఆయన దృష్టిలో పెద్ద పాపం కదా అనుకుంటాం. కానీ టైం వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. అమ్మా, నువ్వు మాట్లాడిన నోటి మాటకే లెక్క చెప్పవలసిన అవసరం ఉందన్నాడు తీర్పులో. ప్రతి మాటకి కూడా లెక్క చెప్పాలన్నాడా? ప్రతి చూపుకి లెక్క చెప్పక్కర్లేదా? సినిమాలు చూసేవాళ్ళు సినిమాలు, పాటలు ఇదేవాళ్ళు పాటలు, బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళు, గార్డెన్ పార్టీలు అని ఇవన్నీ. వనభోజనాల్లో అయితే క్రిస్టియన్సే చాలామంది ఉన్నారు అక్కడే ఎక్కడనే. వనభోజనాలు అంట ఈ వర్గానికి సంబంధించిన భోజనం అంటే అమ్మగారి ముందు వెళ్ళిపోతారు అక్కడికి పని చెప్పి, మాకొల్పల్లి మావంటి ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? బంగాళదుంప బెండకాయ అంటే చూడండి అలా ఉంటుంది. ఈ బ్యాచ్ అంతానే మా కులపమే, మావుంటే ఏముంటో చెప్పు. రాజస్థాన్ నుంచి తెప్పించావా వంటిని, లేకపోతే సహారా నుంచి ఏమైనా తెప్పించావా? అది తన్నిందంటే మళ్ళీ ఏ రాజస్థాన్లో పడతావు. నీకు ఎందుకు ఒంట్లతో పని? మా ఒంట్లు పెట్టిన వనభోజనం అండి, మేము వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు? కాబట్టి ఆరాధన కూడా మాకు వద్దు, మా ఒంటితోనే వెళ్తాను. వెళ్ళు, తగ్గుతుంది ఏదో రోజు డబ్బని పడిదిగిన రాజస్థాన్లో. క్రమం అవసరం లేదు సంఘానికి, క్రమంతో పని లేదు సంఘానికి, నియమ నిబద్ధతలు ప్రోటోకాల్ అవసరం లేదు. స్వేచ్ఛను కోరుతుంది సంఘం. అన్ని విషయాల్లో క్రమంగా ఉండాలి. ఒక విషయంలో తప్పిపోయినట్టు అన్నాడు ఆయన. ఒక విషయంలో తప్పైనా సరే నచ్చట్లేదా? ఇప్పుడు యవనస్తులు ఉన్నారు ఇక్కడ, లిక్కి నేను చెప్పాను బాప్తీసం ఇచ్చి మరి క్రమం ఉంటుందమ్మా, పద్ధతి ఉంటుందమ్మా, కొన్ని నియమ పద్ధతులు ఉంటాయి. మరి వాటిల్లో నుంచి ఏదన్నా కూడి ఎడవలకి ఏదన్నా తప్పితే మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. నా కళ్ళెదురుగా ఉంటుంది, చాలా గట్టిగా ఇచ్చేస్తాను, అందులో అయితే సందేహం లేదు. అలాగని చెప్పి దేవుడి కానీ ఇంటర్వ్యూ అవుతుంది వేరేగా ఉంటుంది. ఎందుకంటే యవనస్తులకి నాకు ప్రేరేపణ లేకుండా అమ్మాయి వచ్చి అమ్మాయి బాప్తీసం పొందుకున్న దగ్గర ఇద్దరు యవనస్తులు అలాగే పొందుకున్నారు. నాకు ప్రేరణ వచ్చి నా అంతటిగా నేను ఇవ్వలేదు వాళ్ళకి బాప్తీసాలు. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఇమ్మంటే నాకు ఇష్టం లేకపోతే ఇచ్చారు, ఎందుకంటే కాదనకూడదు కాబట్టి. వాళ్ళిద్దరూ తొలిగిపోయారు దేవుడి నుంచి, వాళ్ళిద్దరూ తప్పిపోయారు దేవుడి నుంచి. కాదు చూసుకోండి, కావాల్సిన మీరు పేర్లు అయితే ప్రస్తావించట్లేదు. ఒక వ్యక్తి ఏమో పూర్తిగా ధర్మశాస్త్రానికి విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ పెళ్లి విషయంలో కూడా దారి తప్పిపోయి దూరం అయిపోయారు. వాళ్ళకి నేను ఇస్తాను అనలేదు, వాళ్ళందరూ వాళ్ళు వచ్చి అడిగారు. ఇంకొకరు ఉన్నారు అసలు దేవుడే మందిరమే అవసరం లేదని పోయారు. వాళ్ళకి నచ్చలేదు పద్ధతిలో. ఏంటండి వాట్సాప్లో స్టేటస్ కూడా ఎట్టకూడదని చెప్పి నన్ను బ్లాక్ చేసేసింది ఒక అమ్మాయి. నాకు కనబడలే, దేవుడికి కనబడ. క్రైస్తువులు సినిమా పాటలు పెడతారా స్టేటస్లని, నేను చూసేస్తున్నానని చెప్పి నన్ను బ్లాక్ చేసేసింది అమ్మాయి. నన్ను ఏకంగా డిలీట్ చేసేసిన తర్వాత రోజుల్లో అమ్మాయి. ఎందుకంటే నచ్చలేదు. ఏంటన్నా అన్ని చర్చలు ఇలాగే చెప్తున్నాయా? అలా చెప్తారేటి? స్టేటస్ ఎట్టకూడదు అంటాడు, సినిమా పాటలు ఎట్టకూడదు అంటాడు, సినిమాలు చూడకూడదు అంటాడు. ఏంటండి బాబు, కష్టంగా ఉంది, అందుకే డిలీట్ చేసేసాను నెంబరు అని అన్నదండి ఒకళ్ళ దగ్గర. బాధ వేసింది. అవునా అని అనిపించింది. వెళ్ళిపోయింది కొన్ని రోజులకి దేవుడి మందిరాన్ని. దేవుడు దూరం అయిపోయింది, కానీ ఆవిడ్ని నువ్వు ఇలా మెలసి తీసుకొస్తానన్నాడు దేవుడు. చాలా గట్టి కొడతాను, నువ్వు మధ్యలోకి రాకన్నాడు. నేను వెళ్ళాను, ఇలా తిప్పుతానన్నాడు. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అంత గట్టి కొడతాడు. 7 శాతం దేవుడు కాలు పట్టుకొని.
క్రమం నచ్చట్లేదు సంఘానికి, నియమాలు నచ్చట్లేదు సంఘానికి, పద్ధతులు నచ్చట్లేదు సంఘానికి. మేము బైబిల్లో ఉన్న ప్రకారంగానే కదా జీవిస్తున్నాం, పరిశుద్ధంగానే బ్రతుకుతున్నాం కదా, బల్ల పొందుకుంటున్నాం కదా, ఆదివారాలు మందిరానికి వస్తున్నాం కదా, పాటలు పాడుతున్నాం కదా, దేవుడు చెప్పినట్టుగా వాక్యాన్ని చదువుతున్నాం, ప్రార్థనలు చేసుకుంటున్నాం, అన్నీ కూడా వాక్యానుసారమైన రీతిలోనే ఉన్నాయి. అన్నీ ఆయన చెప్పినట్టుగా నడుస్తుంది. ఏదో చిన్న చిన్నవి ఉంటాయండి, ఎవరిలో లేవండి, ఇందులో కూడా కావాలంటే ఎలాగండి, కొన్నిసార్లు చూడాలనిపిస్తుందండి, ఎందుకు చూడవండి అని అనుకుంటున్నావంటే నువ్వు కోరేది స్వేచ్ఛ. మళ్ళీ చెప్తున్నాను చూడండి, పాపం ఎప్పుడు కూడా స్వేచ్ఛకి చాలా దగ్గర ఉంటుంది, మ్యాగ్నెట్లా ఉంటుంది. అది రెండు ఎప్పుడు కూడా కలిసి ఉండాలని ఇష్టపడతాయి. కానీ బైబిల్ అంటది స్వేచ్ఛకు విరుద్ధమైన వాళ్ళు మీరు, స్వేచ్ఛకు దూరంగా ఉండండి, స్వేచ్ఛకి విభిన్నమైన రీతిలో మీరు బతకాలి, లోకానికి విభిన్నమైన రీతిలో బతకాలి. కానీ మీకు స్వేచ్ఛ కోరుతున్నారంటే ఆదాము స్వేచ్ఛకోరుడు. అన్ని విషయాల్లో కట్టుకుంటున్నాం, మేమేమి వ్యభిచారం చేయట్లేదు, మేమేమి అబద్ధాలు ఆడట్లేదు, ఎవరి దగ్గర కూడా మేము ఆశించట్లేదు, బైబిల్లో ఉన్న ఆజ్ఞలు అన్నీ చేస్తున్నాం. ఇదో చిన్న తప్పు చిన్న లోటు ఉంది, ఏం చేస్తాం ఇంకా తప్పదని చూస్తున్నాం అంటే మేము స్వేచ్ఛ కోరుతున్నాం. అది కూడా మానేసుకుని జీవితం ఏ విధంగా దేవుడు కడతాడో చూద్ది. కానీ ఒక్క విషయంలో తప్పాడు అంతే, అన్ని విషయంలో దేవుడు చెప్పినట్టుగానే అన్నాడు. చేతపరిచాడు తోటని, బౌండరీస్ క్రాస్ చేయలేదు, జంతువులకి అన్నిటికి కూడా పేరు పెట్టాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టు ఆదామా అన్నట్టు పరిగెట్టుకుని వస్తాడు ఎక్కడున్నా సరే. కానీ అదే ఆదాము అన్నీ ఆయన చెప్పినట్టు చేయలేటి. కొన్నిసార్లు మాకు కూడా ఇష్టాలు ఉంటాయి, మా ఇష్టాలు కూడా నెరవేర్చుకోవాలి కదా అని అనుకున్నాడో దేవుడు ఏమనలేదు, వచ్చి పడిపోయింది అంత ఉగ్రత. నాకు తెలియదమ్మా, నేను క్రమం పెడుతున్నాను అనుకోండి, ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని చెప్పి నియమాలు హద్దులు పెడుతున్నాను అనుకోండి, నేను మీకు శత్రువుని అయిపోతానని తెలదా, మీ దృష్టిలో నన్ను ద్వేషిస్తారని తెలదా, మీ దగ్గర నేను బ్యాడ్ అయిపోతాను నాకు తెలుసు. ఇలా ఎలాగండి, అలా చేయకండి, ఇలా ఉంటున్నారేంటి మీరు, అది కరెక్ట్ కాదు కదా అని అంటుంటే మీ దగ్గర నేను బ్యాడ్ అవుతున్నట్టే. ఖచ్చితంగా మీ దగ్గర నేను శత్రువుని అయిపోతున్నాను, నా చేతులతో నేనే శత్రుత్వాన్ని తెచ్చిపెట్టుకున్నట్టు. నాకు తెలుసు నేను మీ దగ్గర బ్యాడ్ అవుతున్నాను. అయినా ఎందుకు చెప్తున్నాను తెలుసా, చెప్పాలి. ఆదాముకి చెప్పేవాళ్ళు లేరు, ఇప్పుడున్న అందరికీ చెప్పే సేవకులు చాలామంది ఉన్నారు. ఆదాము ఒకడే, మనకే బోల్డ్ మంది సేవకులు, బోల్డ్ మంది వాక్యం చెప్పేవాళ్ళు, బోల్డ్ అంత వాక్యం ఉంది. తెలిసి చేతనో చూడు, దాన్ని బట్టి ఇబ్బంది పడతారు. వదిలే ఈ రోజున. ఒకవేళ అట్టి రీతిలో ఉంటే స్వేచ్ఛకు సంబంధించిన కార్యకలాపాలు దేవుడికి విరుద్ధమైనవి ఎరిగి కూడా నువ్వు జరిగిస్తూ వెళ్ళి వ్యక్తి అయితే ఏదో ఒక రోజున ఆదాము వలె నష్టపోతావు. మెడ పెట్టుకుని దేవుడు చెప్పండి గెంటేస్తాడు. వద్దు అంటే వద్దు, ప్రత్యేకంగా ఇంక వాటి గురించి ఆలోచించొద్దు. సేవకుడు చెప్పాడంటే ఎంత తరిబీది పొందుంటే, ఎంత వాక్య అవగాహన ఉంటే, ఎంత దేవునితో సహవాసం పొందుకుంటే సేవకుడు చెప్తాడు. సేవకుడు ఏది చెప్పినా సరే నా మేలు కోరి అని అనుకోకండి, నా ఆత్మీయ శ్రేయస్సు కోరని అనుకోండి. సేవకుడు మా మీద నాయకుడు కొంటారేటండి, మా ఏదో కుర్రోళ్ళలాగా చిన్న చిన్న పిల్లల్లాగా ఆడుతారేటండి. ఆ కుర్రాడు ఆయన వయసు ఏంటి మా వయసు ఏంటండి, ఆయన ఏంటి మేమేటండి, వాళ్ళు ఏంటి మేమేటండి, కుర్రోళ్ళలాగా మమ్మల్ని ఆడిస్తూ ఉంటారేటండి ఏదో పెద్ద నాయకుల్లాగా. సేవకుడు ఎప్పుడో కూడా నాయకుడు కదమ్మా, ఎప్పుడో కూడా మిమ్మల్ని నడిపించేటువంటి నావికుడే. నేను నావికుడినే, నాయకుని కాదు. పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలంటే చేతిలో ఒకడు ఉండాలి. నావికుడి చేతుల్లో తెడ్డు బాగుంటేనే, నావికుడు మాట కాదంటే బోల్తో పడిపోద్ది. నాయకుడు అనకండి నన్ను, ఇలా అజమాయిషి చేస్తున్నట్టు అధికారం చెలేస్తున్నట్టు అనకండి. నేను ఒక నాయకుడిని కాదు, నా మేలు కోరి చెప్తున్నాడు కదా నువ్వు అనుకోగలిగితే చాలా బాగుంటుంది. అంతేగాని అన్ని సేవకుడు చెప్పినట్టే వద్దంటే వద్దంట, మానేయమంటే మానేయాలంట, వెళ్ళొద్దంటే వెళ్ళకూడదంట, ఈ పెద్ద దిగు వచ్చాడు అని చెప్పి అనుకున్నాను. కానీ ఆయన చెప్పమంది చెప్పాలి, నేను వద్దన్నదంటే చెప్పాలా, దాయిని నేను దాత్తమని నేను లెక్క చెప్పాలి. ఆ ఉగ్రత నా మీదకి వస్తుందని బైబిల్లో 3 సార్లు రాశాడు. నేను చెప్పింది చెప్పకపోవటం వల్ల శాపమన్నాడు సేవకులను ఉద్దేశించి. నేను చెప్పమన్నది నువ్వు చెప్పకపోవడం పాపం. నేను అందుకే ఫ్రాంక్గా మాట్లాడతాను, ఫ్రాంక్గా చెప్పేస్తాను. తాతయ్య గారు అయితే ప్రార్థన చేసేవారు ఇలాంటి విషయాలను బట్టి బాధపడతాను. నేను అలా బాధపడను, డైరెక్ట్గా చెప్తాను, ఇక ఇలా జరగబోతుంది, ఇది పరిస్థితి నువ్వు ఎలా చేస్తున్నావంట అలా చేస్తున్నావంట అని చెప్పేసినప్పుడు నేను అంగీకరించి గౌరవిస్తే మంచిదే. కాదు మాకు నచ్చినట్టు మేమంటాం, నువ్వెవడవే మాకు చెప్పడం కంటే మీ ఇష్టం. ఎవడు కాదన్నాడు, వెళ్ళాలనుకున్నా వెళ్ళు, చూడాలనుకున్నా చూడు, తిరగాలనుకున్నా తిరుగు. నేను చెప్పవలసింది నేను చెప్తున్నాను, ఆయన చేయవలసింది ఆయన చేస్తాడు.
వద్దు అంటే వద్దు. నీ ఆత్మకి మేలు చేసేది ఎంతైనా చేయి. నీ ఆత్మకి శరీరానికి పావల ఎత్తు లాభం చేయింది అని దేన్ని చెయ్యి. అందులో మాట చెప్తున్నాను చూడండి, సేవకుడు మాట, సేవకుడు యొక్క పదానికి, ఆయన యొక్క మాటని గౌరవించే వ్యక్తులు ఎప్పుడు కూడా బాగుంటారమ్మా, ఎప్పటికైనా బాగుంటారు. అంతేగాని వద్దన్నా సరే చేస్తాం, కాదన్నా సరే చేస్తాం, వెళ్ళొద్దన్నా సరే వెళ్తాము, ఎంత ఖండించినా సరే మాకు అదే కావాలనుకుంటావా, వెళ్ళిపో. తినేస్తానంటే దేవుడు తిరగ ఆపలేడా దేవుడు? తినకముందు ఎందుకు రాలేదు దేవుడు? తిన్న తర్వాత ఎందుకు వచ్చాడు? తెలియదు ఆయనకి? తింటున్నప్పుడు చూడలేదా? ఏమంటావు? టైం పడుతుంది, గెంటేసి టైము అడుగుతాం. ఇలా జరిగిందటి, కాళ్ళు ఇరిగిపోయినటి, మెడ వంగిపోయిందటి, ఇలాంటి జీవితం వస్తుందని అనుకోలేదటి, అంత దరిద్రంగా అత్యాచారం చేసేసారు నా పిల్లల్నే. అప్పుడు ఏడు దిగాని ఇంత ఎలా అవుతుందంటే చేయబోదండి అన్నాడు ఆ సేవకుడు. ఏడు దిగని ఇతనే అనా, మీ పిల్లలు బాగుండాలని కోరుకుంటాం, మీ కుటుంబాలు బాగుండాలనే కోరుకుంటాం. అది మీకు ఎలా ఉందంటే ఖండితంగా హద్దులు, బంధాల్లాగా, బంధకాల్లాగా, క్రమంలాగా, ఒత్తిళ్ళలాగా, ఫ్రీడమ్ లేనట్టుగా, స్వేచ్ఛ లేనట్టుగా బౌండరీస్లా ఉన్నాయి. ఆ బౌండరీస్ మంచిదే. అంత పెద్ద భూమి మీద దేవుడు ఆదాం బౌండరీస్ పెట్టాడమ్మా. భూమి ఉందగానే వెళ్ళిపోమన్నాడా? బౌండరీస్ నియమించాడు. అంత పెద్ద భూమిలో కూడా ఆదాం కొన్ని బౌండరీస్ పెట్టాడు. ఆ బౌండరీ ఏదేను క్రాస్ చేయొద్దు, బయటికి వెళ్ళొద్దు. కానీ అదే దేవుడు గెంటేసి మళ్ళీ ఆ లోపల రానవలేదు తెలుసా? గెంటేసిన తర్వాత లోపలికి వద్దామని ప్రయత్నించిన కుదరదా. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి హఠాత్తుగా గద్దిస్తాడు. వాక్యంలో గద్దిస్తుంటాడు, ప్రార్థనలో గద్దిస్తుంటాడు, సావుకుల మూలంగా గద్దిస్తాడు. కాదు కూడదంటే ఏమండవు, కానీ టైం ఉంది, ఇబ్బంది పడిపోతావు. అప్పుడు తెలుస్తుంది, అయ్యి బాబోయ్ ఇలా జరగడానికి కారణం నేను ఆ విషయంలో తప్పిపోయాను, ఇలా జరగడానికి కారణం అలా చేయకుండా విషయం చేశాను, చూడకూడదు దాన్ని చూశాను అని ఏడుస్తావు. స్వేచ్ఛను కోరాడు ఆదాము. మొట్టమొదటిగానేమో దేవుడి మాటను వినలేదు. ఎవరి మాట విన్నాడో? భార్య మాట విన్నాడు. రెండవదిగానేమో దేవుడు పెట్టినటువంటి నియమాలు, నిబద్ధతలు, పద్ధతులు, ఆంక్షలు నచ్చలేదు. స్వేచ్ఛను కోరాడు. ఎలాగా? అన్నీ ఆయన చెప్పినట్టు చేశాను కదా, కున్నన్న నాకు ఉంటాయి కదా, నచ్చినవి చేసుకుని అన్నట్టుగా చేసుకున్నాడు. ఇబ్బంది లేదు. మూడవదిగా మేము ముగించుకుంటున్నాం. ఆదాము యొక్క పతనానికి గల కారణం అందరికీ తెలిసిన విషయం ఉండొచ్చు, అవిధేయత. వద్దు అన్న పన్నే చెప్పండి చేశాడు. దేవుడు చెప్పలేదా? తినొద్దు అన్నాడా? వెళ్ళొద్దు అన్నాడా? అక్కడికి దగ్గర కూడా వెళ్ళడానికి వీలు లేదు. రెండున్నాయి, కానీ ఆ చెట్టును మాత్రం ముట్టుకోకు. కాదు ఇందులో ఉన్న పళ్ళు ఎన్నో తినే, ఈ చెట్టుకి కాల్సిన ఎన్ని కాయలన్నా కోసుకుని తినే, కానీ ఆ చెట్టును మాత్రం ముట్టొద్దు అన్నదాన్నే ముట్టాలి అనిపించింది. అదే పాపం. చెయ్యకూడదు అన్నదాన్ని పదే పదే చెయ్యాలనుకునేదే పాపం. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మానవుడి యొక్క హృదయం, మానవుడి యొక్క మెదడు ఏ విధంగా పనిచేస్తుందో చెప్తాను చూడండి, బాగా మీకు అర్థమవడానికి. వద్దు అన్నదాన్ని చేయలేం పెద్ద. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఏనుగుని ఆలోచించొద్దు. మీకు అందరికీ ఏనుగులు కనబడలేదు ఇప్పుడు? ఏనుగుని గుర్తు చేసుకోవద్దు. కొలిమండి ఒకసారి, ఏం కనబడింది? ప్రీతికి కనబడిందా లేదా? వద్దు అన్నదే గుర్తు చేస్తుంది బ్రెయిన్. తాడి చెట్టుని చూడాలనుకోవద్దు, కొలిమండి. ఏం కనబడింది? చేపను ఆలోచించొద్దు, కొలిమండి. ఏం కనబడింది? పెద్ద బొచ్చు. వద్దు అన్నదే చూడాలి, చెయ్యాలి అనిపిస్తుందమ్మా. మానవుడి యొక్క నైజం అది. నేను చూడొద్దన్నా సరే నీ బుర్రలు ఏం చూడాలో చూపించింది మీకు? చూపించిందా పెద్ద ఏనుగుని, తొండం వేసుకున్న ఏనుగుని? వద్దు అన్నానా? చెయ్యండి అన్నా చూపించదు, వద్దు అన్నదో చూపిస్తుంది. చూడొద్దు అన్నాడలే చూపిస్తుంది.
దేవుడు అన్నాడు ఆదంతో, తినొద్దు, ఆ చెట్టు వైపుగా మీరు పొరపాటును కూడా వెళ్ళొద్దు. కానీ అవ్వకి ఆదాంకి వెళ్ళాలి, తినాలి. అవిధేయత నాశనానికి నడిపించింది. తెలుసు నీకు, చెయ్యొద్దు అన్న విషయాలు చాలా బైబిల్లో ఉన్నాయని, చూడొద్దు అన్న విషయాలు బైబిల్ చాలా ఉన్నాయని, ముట్టొద్దు అన్నవి కూడా బైబిల్లో అనేకమైనవి ఉన్నావని తెలుసు కూడా, తెలుసు తప్పు అని తెలిసి చెయ్యడమే శాపము, పాపం కాదు. తెలుసు తప్పు, తప్పు తెలిసని చేయడం పాపంగా ఉండదు, శాపంగా మారిపోతుంది. పాపం వేరు, తెలిసి తెలియక చేసినవన్నీ కూడా పాపాలు, తెలిసి చేసినవన్నీ శాపాలు. పాపం వేరు, శాపం వేరు. పాపం పరిపక్వత పొందుకొని శాపంగా మారిపోద్ది. ఆ శాపం నువ్వు కాదు, వెనకాలొచ్చు 4-5 తరాలను కూడా వెంబడిస్తుంది బైబిల్ ప్రకారంగా. ఉందా లేదా? 4-5 తరాలను ముత్తుతా అన్నాడు. నా మాటను గౌరవించి వాటిని గైకొని వాటిని 1000 తరాల కృప చూపుతా అన్న దేవుడు, నా దేవుడు. గట్టిగా చప్పుళ్ళు కొడుతూ దేవుని మహింపడుతూ, నా మాటను కాదు అని చేసిన వాడిని వాళ్ళ తరాలని 4 తరాలు కొడతాడు. నా మాటను గౌరవించేవాడు 1000 తరాలు దీవిస్తానన్నాడు దేవుడైన. 1000 తరాలు దీవిస్తున్నాడు. వద్దు అన్నదాన్ని చెయ్యడం పాపం, తెలిసి తెలిసి వద్దు అని చేసేదాన్ని మరింత శాపంగా మార్చే వాళ్ళగా మారిపోతున్నాం. తెలుసు, బైబిల్లో ఎన్నో పెట్టాడు. అందుకే ఆదాముకైతే నోటితో మాటతో చెప్పాడు. ఆదాం మర్చిపోయాడేమో, ఒకవేళ మత్తుమరుపు ఏమన్నా వచ్చిందేమో, నాకు తెలియదు అది. కానీ నీకు అలా లేదు కదా. ఆదాం చేసిన పొరపాటు నువ్వు చెయ్యకూడదని చెప్పి ఏకంగా పుస్తకం వేడేశాడు మన ముందు. ఆదాముకైతే మాటే మిగిలిపోయింది, కానీ మనకైతే వాక్యం అంతా కూడా మన కళ్ళెదురు పెట్టాడు. ప్రతి వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదువుతూ ఉంటారు. చాలా చేయకుండా చూడకుండా విషయాలు చూస్తూ ఉంటారు. అయినా సరే అవిధేయత. పాస్టర్లు అవసరం లేదండి విశ్వాసులకి, ప్రవక్తలతో పనేం లేదండి విశ్వాసులకి. దేవుడేం వచ్చే మాట్లాడక్కర్లేదు. బైబిల్ చాలదా మీకు? ఏం చేయకూడదు, ఏం చెయ్యాలన్న విషయాలు బైబిల్ చదివితే తెలియదా మీకు? చదవట్లేదు ఎప్పుడు మీరు? అవిధేయులారా, మూర్ఖ జనాంగం అన్నాడు దేవుడు. అన్నాడా? మూర్ఖ తరానికి పుట్టిన వారులా అన్నాడు. సర్ప సంతానమా అన్నాడు. బండబారిపోయిన హృదయాలారా, వాటిని కొడతాను సుత్తు కొట్టినట్టు వాక్యంతో అన్నాడు ఆయన. బండబారిపోతుంటే కొంతమంది హృదయాలు ఎంత చెప్పినా సరే వద్దు, మేము ఈజీ చేస్తానే ఉంటాం, మానుకోమంటే మాకు తెలిసి అయినా సరే చూస్తాను టీవీ. ఎవడు చెప్పాడా విశ్రాంతి దినాన్ని మానద్దంటేటి? సచ్చావడా అక్కడ ఎడుతున్నాడు, మరి వెళ్ళొద్దు, వెళ్ళమనుందా? నీ గాడిద గుంటలో పడితేనే లేవనెత్తడానికి కూడా వెళ్ళొద్దన్నాడు. అంటే నీ జీవనోపాధి విషయంలో కూడా విశ్రాంతి దినాన్ని నువ్వు చాలా కట్టుదిట్టంగా ఆచరించాలి. విశ్రాంతి మన మాట చిత్రం చూడండి. స్టార్టింగ్ డేస్లో ఉన్నాం కనుక, ఇయర్ స్టార్టింగ్లో ఉన్నాం కనుక ఒక క్రమం పెట్టుకోండి. 365 డేస్లో నాకు తెలిసి ఈ 365 రోజుల్లో నాకు తెలిసి ఒక 100 విశ్రాంతి దినాలు ఉంటాయి. శుక్రవారం ఆదివారం కలిపి 100 వర్షిప్ డేస్ ఉంటాయి నాకు తెలిసి. ఒక్కడు కూడా తప్పిపోకుండా ప్రయత్నించండి. మార్పు ప్రత్యేకత అనే మీ జీవితంలో 2025 కనబడకపోతే నన్ను అడగండి. పెట్టుకోండి ఈరోజు విశ్రాంతి దినాన్ని. వద్దు మానొద్దన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు కూర్చోలేంతే, ఎట్టి పరిస్థితులు కూర్చోలేం కదా. ఇంకే విధమైన సందేహం అన్నట్టు మీ క్రమాన్ని పాటించండి. దేవుడు అన్నాడు కదా, విశ్రాంతి దినాన్ని దొంగిలేస్తున్నారన్నట. 3 దొంగతనాలు మనం మాట్లాడుకున్నావా? ఏడు చెప్పండి. మొట్టమొదటి దొంగతనం ఏడు చెప్పండి. అన్య విగ్రహాలను ఏం చేస్తున్నాం? దొంగిలేస్తున్నాం. అన్య విగ్రహాలను దొంగిలించడం అంటే ఏంటో కూడా మీకు బాగా అర్థమయ్యే రీతిలో తెలియజెప్పాను. రెండవదిగా విశ్రాంతి దినాన్ని దొంగిలేస్తున్నాం. నా సన్నిధికి చేరవలసిన భాగాన్ని, ప్రతిష్ఠితార్పణల్ని దొంగిలేస్తున్నాం. ఈ 3 దొంగతనంలో కూడా 2023 31వ తారీఖు రాత్రికాల సమయంలో ఈ సంఘస్థులందరూ కూడా విడిచిపెట్టేశారు. దేవుడికి మాట కూడా ఇచ్చేసారు, ఇంకా మళ్ళీ ఆ దొంగతనాలు మీ జీవితంలో ఉండవని. మళ్ళీ చెప్తున్నాను, విశ్రాంతి దినం అనేటువంటి మాట నా నోట వచ్చింది కాబట్టి చెప్తున్నాను, క్రమం పెట్టుకోండి. ఈ మార్పు తేడా లేకపోతే నన్ను అడగండి. మానకండి విశ్రాంతి దినాన్ని, గౌరవించండి దేవుడి వాక్యాన్ని, దేవుడి ఆజ్ఞలకి మీరు శిరస్సు వంచండి, మీ మోకాళ్ళు వంచండి. తెలుసు నీకు విశ్రాంతి దినాన్ని దొంగిలించొద్దని బైబిల్లో రాయబడి ఉంది. చెయ్యలాగా ఆయన మాటను గౌరవించు, నువ్వు ఎంతగా దీవించబడతావు చూద్దాం. నీకు తెలిసినటువంటి విషయమే తెలిసి చేయడం పాపం, శాపమమ్మా. తెలియని విషయం చేసాం, తెలిసి తెలియక చేస్తే అది పాపం, కానీ తెలిసి చేసిన విషయం శాపం.
శాపం అది. నీకు పాస్టర్లతో పని లేదు, బాధలతో పని లేదు, ప్రసంగాలతో పని లేదు, ఏం అవసరం లేదు. నీ ఎదురుగున్న వాక్యం చదువుతున్నావు కదా, అదే మాట్లాడుతా నీతో. నువ్వు చేసేది తప్పో రైటో నీకు తెలియజేసేది నీ వాక్యమే. అడుగు దేవుణ్ణి, నాతో మాట్లాడేది నువ్వో కాదని అడుగు, తెలిసిపోతా ఇందులో బట్టి. అవిధేయులుగా ఉండకండి, వద్దు అన్నదాన్ని చేయకండి. 3 విషయాలు సంఘంలో కనబడ్డ లోట్లు, ఆ 3 విషయాలు చక్కగా చెప్పాడు దేవుడు. ఆ 3 అట్లు వదిలేండి. అన్నిట్లకంటే కూడా భయంకరమైనటువంటి జబ్బు ఈ సంఘంలో ఉన్నదే విగ్రహాచరణ దొంగిలించడం. చాలా పెద్ద జబ్బు అది. సంఘంలో ఉన్నారు కొంతమంది విగ్రహ సంబంధమైన ఆచరణ దొంగిలిస్తున్నారు. వద్దని బైబిల్లో అన్నాడు. వదిలిపెట్టే సంవత్సరం నుంచి విశ్రాంతి దొంగిలించొద్దు. ఈ సంఘంలో ఉందో లోటు, వదిలిపెట్టేదాన్ని. ప్రతిష్ఠితార్పణ దాని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు, చెప్పాను, అది మీ ఇష్టం. చాలామంది మారారు, నిజమే, అమ్మో అని తెలుసుకొని వాళ్ళ విషయాల్లో చాలా మార్పు నేను గమనించాను 3 రోజులలో. అదే వేరే విషయం. విశ్రాంతి తెలిసి, అన్యాచారాలు తెలిసి, వాక్య విరుద్ధమైనటువంటి పనులు, కార్యక్రమాల, క్రియలు అని తెలిసి నువ్వు చేయడం అనేది అవిధేయత కాదు. దేవుడు చెప్పిన మాట చేయుడు విధేయత. దేవుడు వద్దన్న మాటను చేయడం అనేది అవిధేయత. చెయ్యి అన్నదాన్ని చేయుడు విధేయత, చెయ్యొద్దు అన్నదాన్ని జరిగించడం అవిధేయత. పెద్ద తేడా ఏమీ లేదు. దేవుడిది చెయ్యండి అన్నదాన్ని చేసావనుకో విధేయులై ఉండుట. దేవుడిది చెయ్యకండి అన్నదాన్ని కూడా చేసావనుకో దాన్ని అవిధేయులై ఉండుట. అవిధేయులే ఉండకండి అన్నాడు ఆయన. అన్నాడా? శాస్త్రుల వలె పరిశీల వరి మీరు అవిధేయులు ఉండకండి, విధేయులై ఉండండి. వాక్యానికి విధేయత చూపండి, సేవకుడి యొక్క మాటకి విధేయత చూపండి. దైవజనుడు ఆ రోజున ఏదైతే మీతో మాట్లాడుతున్నాడో అది దేవుడే వచ్చి మాట్లాడుతున్నాడని గౌరవించి ప్రతి మాటకి విధేయత చూపండి. ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు మీ జీవితంలో జరుగుతాయో. అంతేగాని విధేయత చూపం, మా భౌతికం మాదే, మేము వాక్యం ఏదో చదివితే కానీ వాక్య ఆచరణ లేదంటే వేస్ట్. వాక్యాన్ని చదివి ఆచరించలేని వాళ్ళు ఎవరు వాక్యాన్ని చదవకండి. వాక్యాచరణ కావాలి, వాక్యాన్ని ఆచరించాలి. వాక్యాన్ని చదవడం కాదు గొప్పతనం, చదవడం ఏం గొప్పతనం కాదు, చదివిన దాన్ని ఆచరించడంలో గొప్పతనం ఉంటుంది. చదివాం కదా, చూసాం కదా, దాన్ని ఆచరించండి, విధేయత చూపండి దేవుడి మాటకి. వద్దు అన్న ఏమున్నాయో అవి మీరు చదవకపోయినా పర్లేదు, సేవకుడి ద్వారాగా ఏ వద్దో అన్నీ దేవుడు చెప్పిస్తున్నాడు. నచ్చలేదు కదా ఈరోజు వాక్యం. ఫస్ట్ డేలోనే డోస్ ఎక్కువ వేస్తే నచ్చుతుందా? చిన్న ఇంజక్షన్ వేస్తే కొంచెం నొప్పి లేకుండా ఉంటుంది. మన ఆకుతే వెళ్దాం నిలబెట్టేవాడికి నాపోయిన తర్వాత నాకు మన ఆధీనంలో ఉండం. పెద్ద డోస్ వేసాడు, గేదెకి ఇచ్చినంత ఇంజక్షన్ వేసేసాడు. ఎంత ఇంజక్షన్ చేసేసాడు. మనకి ఏం చేస్తాను, నాకు పడింది ఇంజక్షన్ నీకు పడుతుంది, అందరికీ పడుతుంది. ఇదే చూపండి అమ్మా. చెయ్యమన్న వాటిని చెయ్యండి, వద్దు అన్న వాటిని చెయ్యకండి. వాక్యంలో ఎదగండి, పరిపక్వతలోకి రండి, వాక్యాన్ని గౌరవించండి, దేవుడి మాటకి విధేయత చూపండి. అంతేకాని కుర్రోడు బచ్చగడి అన్నీ ఆయన చెప్పినట్టే చేయాలంటే ఎలా కుదురుతుంది? ఇలాంటివి వద్దు. వాక్యం అన్నా సేవకుడన్నా దేవుని దృష్టిలో ఒకటే. సంఘంలో నేను ఒక కుమార్తె గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఎందుకు చెప్తున్నాను చూడండి, నాకు చాలా నచ్చారు ఆ అనుభవాన్ని బట్టి. కొన్నిసార్లు నచ్చదు ఆ పిల్ల బుద్ధిని బట్టి, మెంటాలిటీని బట్టి, యాటిట్యూడ్ని బట్టి నాకు నచ్చదు. కొన్నిసార్లు నచ్చుతుంది ఆ అమ్మాయి. తండ్రి లేదు ఆ పిల్లకి, తండ్రి చచ్చిపోయాడు. ఎప్పుడు చచ్చిపోయాడు అంటే ఎదిగొచ్చిన తర్వాత చచ్చిపోలేదు, చిన్నతనంలోనే చచ్చిపోయాడు. ముక్కు పచ్చల ఆరని రోజుల్లోనే చచ్చిపోయాడు. తల్లి కష్టం మీద బతికింది. తల్లి కష్టపడితేనే 4 మెతుకులు. బంధువులు అయితే చాలామంది ఉన్నారు చెప్పుకోవడానికి, ఒక్కడు కూడా లెక్క చేయలేదు. విసర్జించిన రాయి వలె వాళ్ళని తోసివేస్తారు. తల్లి చాలా కష్టపడింది, గుడ్డి కంటే కష్టపడింది. భర్తగారు బ్రతుకున్నంతకాలం కూడా రాణిలా జీవించింది.
భర్త గారు బతుకున్నంత కాలం కూడా ఏది కూడా లోటు లేకుండా కాదనకుండా తెచ్చిపెట్టే భర్త. దర్జాగా బతికింది. మాటలో చెప్పాలంటే మహారాణిలా బతికింది. కానీ భర్త చచ్చిపోయిన తర్వాత కూలీ నాలి పని చేసుకునే వ్యక్తిగా మారిపోయింది. ఏడుస్తూ ఉంటుంది ఇప్పటికీ కూడా ఆ వ్యక్తి. నా భర్త కానీ బ్రతుకుంటే ఈ రోజు నా జీవితం ఎలా అవ్వకపోదును కదా, నా భర్త కానీ బ్రతుకుంటుంటే ఈ రోజు నా జీవితం అంతమంది ముందు సిగ్గుపరిచే రీతిలో ఉండకపోదును కదా, నా భర్త బ్రతికి కానీ ఉండుంటే ఈ రోజున ఒంటిలో బాగోకపోయినా సరే పనికి వెళ్ళవలసిన అవసరత లేకపోతుంది కదా. అందరూ తిడుతున్నారు నా పనిలో ఉన్నవాళ్ళు, నా కంపెనీలో ఉన్నవాళ్ళు. డ్యూటీకి వెళ్ళే ఆ ఓపిక లేకపోయినా సరే వెళ్ళాల్సి వస్తుంది. అంత నరకం అనుభవించేటువంటి ఒక విధవరాలు. ఆ విధవరాలకి 2 కూతుర్లు. ఒక కూతురికి పెళ్లి చేసేటువంటి వనరులు, అవకాశం, బలం లేక, కట్నం ఇచ్చే స్తోమత లేక వాళ్ళల్లోనే ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇంకో కూతురు ఉంది. చదవాలన్న కోరిక అయితే పిల్లకుంది, ఉద్యోగం చేయాలన్న ఆశ అయితే పిల్లకుంది, తల్లిని బాగా చూసుకోవాలనేటువంటి ప్రశ్న అయితే పెట్టుకుంది. కానీ చదివించే స్తోమత తల్లికి చెప్పండి లేదు. చాలా కష్టపడింది. చాలా వ్యాపారాలు పెట్టిన, చిన్న దోసుపిన్లు దీసుపిన్లు అవి పెట్టింది. బజ్జీలు అమ్ముకోవడానికి బజ్జీలు పెట్టుకుంది. మిరపకాయ బజ్జీలు అయ్యి రోడ్డు మీద అన్నీ కూడా వదులుకొని సిగ్గు విడిచి వ్యాపారం చేసింది. అందులో కూడా రాణింపు లేదు. పోను దోసిపిండి ప్యాకెట్లు సైకిల్ మీద తొక్కుకొని ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్తే ఏమైనా రాబడి ఉంటుందంటే అది కూడా నిష్ఫలితంగానే మారిపోయింది. దిక్కు తోచని పరిస్థితి. అన్ని ప్రయత్నించారు కానీ తల్లిని కష్టపట్టాలన్న ఉద్దేశం ఆ పిల్లకి లేదు. ప్రార్థించింది. సావుకుడి దగ్గరికి వచ్చి అడిగింది. దేవుడు ఒక అద్భుతమైన ఉద్యోగాన్ని కూడా ఇచ్చాడు. అమ్మయ్య, నా కష్టాలన్నీ కూడా తొలగిపోయినాయి. ఇక హాయిగా నా తల్లిని కూర్చోబెట్టి నేను చూసుకోవచ్చు. కష్టాలన్నీ పోయినాయి. ఏదో చదువుకుంటున్నాను కానీ చదువుకి సంబంధించిన ఉద్యోగం రావాలంటే ఇంకో 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ లోపల ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి చిన్న ఉద్యోగం అయితే సంపాదించింది. దేవుడి పాదాలు పట్టుకుని దైవజనుడి యొక్క మాటను గౌరవించి మొత్తానికి ఉద్యోగం అయితే సంపాదించేసుకుంది. ఉద్యోగం సంపాదించిన తర్వాత ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి ఆ సంస్థకు సంబంధించిన ఉద్యోగంలో ఉన్నటువంటి యజమానులు, అధికారులు అందరూ కూడా చక్కగానే మసులుకున్నారు ఆ కుమార్తెతో. చాలా అద్భుతంగానే ఉద్యోగాన్ని నాకు తెలిసి 2-3 నెలలు ఎంతో కొనసాగించింది. ఎంతో కొంత డబ్బులు వచ్చినాయి, చాలా తక్కువ డబ్బే. వాళ్ళు అప్పులు తీర్చడానికి, డ్వాక్రా డబ్బులు కట్టడానికి, వడ్డీలు కట్టడానికి డబ్బులు సరిపోవు. కానీ పిల్లకున్న ఆశ మాత్రం తల్లిని కూర్చోబెట్టి చూసుకోవాలి. నా తల్లిని ఇంకా కష్టపెట్టడం అనేది నాకు ఇష్టం లేదు. నా తల్లి కష్టం మీద నేను బ్రతకాలని అనుకోవట్లేదు. మా తల్లికి ఆరోగ్యం బాగోదు, ఎందుకంటే డాక్టర్లు కూడా చెప్పారు నా తల్లి ఎంతో కాలం బతకదు, ఎందుకంటే రక్తం తల నిండా గడ్డలు కడిసింది, చచ్చిపోతారు, ఎంతో కాలం కూడా బతకరు. తల్లిని చివరి రోజులైనా సరే బాగా చూసుకోవాలి, కూర్చోబెట్టి పోషించాలనుకుని కష్టపడి 15 కిలోమీటర్లు వెళ్ళి 15 కిలోమీటర్లో వచ్చే ఉద్యోగం అయినా సరే చేసింది. బాగానే ఉంది. ఒకరోజు దైవజనుడు ఇక్కడ వాక్యం చెప్పాడు, విశ్రాంతి దినాన్ని దొంగిలించొద్దు. ఉద్యోగం కావాలని దేవుణ్ణి అడుగుతారు, ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుణ్ణి వదిలి వెళ్ళిపోతారన్న మాట విన్న కుమార్తెకి బాధేసింది. గాయపడిందా, మార్పులోకి నడిపించిందా నాకు తెలదు. కానీ ఒక రోజున విశ్రాంతి దినం జరుగుతుంటే మధ్యలోనే లెగిసి వెళ్ళిపోయింది. అంటే అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంటుగా రమ్మని. ఆదివారాలు సెలవు ఇవ్వము, ఇప్పటి వరకు ఏదో ఇచ్చాం కానీ ఇప్పుడైతే ఇచ్చే అవకాశం లేదు అని అన్నది. వెళ్ళిపోయింది. నేను ఒకటే మాట అన్నాను మీ అందరి సమక్షంలో, ఉద్యోగం లేనప్పుడు ఏమి ఉద్యోగం కావాలంటారో, ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమి ఉద్యోగం ఇచ్చిన దేవుని కాదంటారో అన్నమాట. మరి ఆ పిల్లకి తల్లి చెప్పిందో, సంఘం చెప్పిందో, ఎవరు చెప్పారు. మొత్తానికి అది జరిగిపోయింది. 2 వారాల తర్వాత అదే కుమార్తె ఇదే సంఘంలో కూర్చుంది. అదే సంఘంలో క్రిస్మస్ రోజున ఇక్కడ కూర్చుంటే అదే ఉద్యోగ సంస్థ నుంచి ఫోన్ వచ్చింది, టైం అయిపోతుంది రావా, లేట్ అయిపోతుంది డ్యూటీకి రావా. సార్
365 రోజుల్లో 365 రోజులు కూడా గొడ్డులా కష్టపడుతున్నాను. ఆదివారం ఒకే ఒక్క రోజు ఒక్క గంటే, ఆ గంట తినేసి మళ్ళీ మీ డ్యూటీలో నేను జాయిన్ అయిపోతాను అని అడుగుతున్నాను. అంతే సార్, నేను బ్రతిమాలుకుంటున్నాను సార్, బతిమాలుకుంటున్నానంటే కుదరదంటే కుదరదు. నీకు ఉద్యోగం కావాలంటేరా, దేవుడు కావాలంటే ఉద్యోగం మానే అంటే ఆ పిల్ల అన్న మాట ఏంటో తెలుసా? నాకు ఉద్యోగం వద్దు అని మానేసింది. ఈ సంఘానికి సంబంధించిన యవనస్తురాలు షేబా. గట్టిగా చపలు కొట్టి ఒకసారి దేవుని మహిమ పడతాం. ఆ పిల్ల మీద కుటుంబం అంతా కూడా నడిపించబడుతుంది. ఆ కుమార్తె మీదే కుటుంబ పోషణ అంతా కూడా జరుగుతుంది. కష్టపడి సంపాదించుకుంది ఉద్యోగం. ఆ కష్టపడి సంపాదించుకున్నటువంటి ఉద్యోగం విశ్రాంతి దినానికి ఆటంకంగా ఉందని ఉద్యోగం వదులుకుంది. అది మార్పు అంటే, వాక్యం పట్ల గౌరవం అంటే అది, సేవకుడి మాటకిచ్చే విలువ అది, దేవుని మాటకి వినయ విధేయత చూపించడం అది. ఓడిపోయింది గట్టిగా అయితే 10,000 20,000 ఉద్యోగమేమో, కానీ వచ్చేది లెక్కలేనంత జీతాన్ని ఇచ్చే దేవుడు నా దేవుడు. వాక్యం మార్పులకు నడిపించాలి. ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే అదే వాక్యం అన్నా ఎందులోనే మార్పు రాకపోతే వేస్ట్ అది. సంవత్సరాల నుంచి అంటారు వాక్యం, సంవత్సరాల నుంచి వెళ్తారు మందిరాలకి, సంవత్సరాల నుంచి యూట్యూబ్లో కూడా ప్రసంగాలు అంటారు. కానీ ఎంతమంది ఎన్ని చెప్పినా మార్పు మాత్రం రాకపోతే అది వ్యర్థమైన ప్రయాసే. ఎవరున్నారో తండ్రి లేడు దానికి, ఉన్న తల్లి కూడా ఎంత కోలం బాతకదో. ఉన్న ఒకే ఒక ఉద్యోగం, ఆ ఉద్యోగం విశ్రాంతి దినానికి ఆటంగా కనబడింది. నా సేవకుడు చెప్పాడు అది పాపం, విశ్రాంతి దినాన్ని దొంగిలించొద్దని. మానేస్తున్నాను అంతే. నువ్వేమనుకున్నా పర్లేదు, రానింకా రాను నేను. అది కావాలి దేవుడు కోరుకుని కూడా అదే. మనక విశ్రాంతి దినానికి రావడానికి కావలసినంత అనుకూలత, కావలసినంత అవకాశం, బోల్డంత సమృద్ధి, బోల్డంత డబ్బు, వనరులు, అన్ని రోజులు కూర్చుంటే ఇంటికి వచ్చి డబ్బులు పడే అవకాశమే. మనం ఒక్కరోజు అన్నిటిని వదిలిపెట్టి ఆ శుభకార్యాలని, ఫంక్షన్లని అక్కడికని ఇక్కడికని మానుకొని ఒక్క ఆదివారం మందిరంలోకి వచ్చి కూర్చోండమ్మా, దొంగిలించొద్దమ్మా అంటే మా వల్ల కాదండి. ఇప్పుడు ఆ పిల్ల ఊరికి సరిపోతారా కొంతమంది? నేను ఈ మాట ఇప్పుడు అనవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు 2023 సంవత్సరం ఆఖరి రోజున అందరూ మాట ఇచ్చారు. ఆ మాటకి మీకు కట్టుబడి ఉంటారు నాకు తెలుసు. కానీ ఎందుకు మళ్ళీ చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ప్రేరణ ఉంది కాబట్టి మాట వాక్యానికి విధేయత చూపండి. విధేయత అనేది క్రియల్లో కనబడుతుంది, మార్పులో కనబడుతుంది, మనసులో కాదు కనబడాల్సింది. బయటికి కనబడేట్టుగా ఉండాలి నీ భక్తి. మాదిరి అన్నాడు. అందుకే మాదిరి నలుగురు చూపించాలంటే మార్పును మొదటగా నువ్వు నలుగురికి చూపించగలగాలి. అది భక్తి అంటేని. అంతేగాని సంవత్సరాల నుంచి మార్పు లేకుండా సినిమా పాటలు పెట్టుకుని వినేస్తాను, సినిమాలు చూసేస్తూ ఉంటాను, లేకపోతే అక్కడికి వెళ్తూ ఉంటాను, గార్డెన్ పార్టీకి వెళ్తూ ఉంటాను. అయ్యా తెలదా నీకు అవన్నీ చేయకూడదని? అవన్నీ నీకు తెలిసినటువంటి ఆజ్ఞలు, విషయాలు, నియమాలు, పద్ధతులు కాదా? ఆదాము జీవితం 3 పాఠాలు నేర్పింది. ఆదాము యొక్క జీవిత నాశనానికి గల కారణం భార్య మాట విని మోసపోయాడు. రెండవదిగా చెప్పండి, ఏం చేశాడు చెప్పండి? స్వేచ్ఛని కోరుకున్నాడు. మూడవదిగా అవిధేయులై మారిపోయారు. ఈ 3 విషయాల్లో కానీ మనం జయించగలిగితే, ఆదాం జయించలేకపోయాడు, ఓడిపోయాడు. కానీ ఈ 3 విషయాల్లో కానీ మనం కానీ జయించగలిగితే అద్భుతమైన రీతిలో మన జీవితాలు కట్టబడతాయి. అద్భుతమైన రీతిలో మన జీవితాలు మన దేవుడు నడిపిస్తాడు. లేదండి, కాదండి, ఆదాం జీవితం ఏ విషయాలు బట్టి తను నాశనం అయిపోయో
వాటినే మేము కూడా కొనసాగిస్తామంటావా? ఖచ్చితంగా నాశనాన్ని నువ్వు కోరి కోరి తెచ్చుకున్నట్టే. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభు,